ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिति नाम्ने। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नाम्ने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ గత సంవత్సరం కూడా దామోదర మాసంలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ ఈ సంవత్సరం ధనుర్మాసంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈరోజు మరి ఇది చాలా పవిత్రమైనటువంటి సందర్భం. ఎందుచేతనంటే ఎందుకు ఇది పవిత్రమైనటువంటి సందర్భం అనే దాని గురించి మనం కొన్ని విషయాలు చర్చిద్దాం. అయితే మీ అందరికీ విన్నపం ఏమిటంటే దయచేసి సెల్ ఫోన్లు సైలెంట్లో పెట్టండి. అందరూ కూడా అంతరాయం కలిగించొద్దు. ఒకసారి చెక్ చేసుకోండి అందరూ. అందరూ కూడా మీ సెల్ ఫోన్ ఒకసారి చూసుకోండి. అందరూ అంతరాయం కలిగించకుండా, మధ్యలో అంతరాయం కలగకుండా ఉంటే చక్కగా ప్రవాహం ముందుకు వెళ్తుంది. సరే, మొట్టమొదట అసలు ఈ మాసం యొక్క విశిష్టత ఏమిటో మనం చూద్దాం. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో దశమాధ్యాయంలో మాసానాం మార్గశీర్షోస్మి అని చెప్పి అంటాడు. అంటే మాసములలో నేను మార్గశీర్ష మాసమును అంటాడు. మొత్తం ఎన్ని మాసములు ఉన్నాయి మనకి? 12 మాసాలు ఉన్నాయి కదా. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, అశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం, ఇట్లా. కాబట్టి మార్గశీర్ష మాసం మరి అమావాస్య అయిపోయింది. నిన్న మొన్న అయినట్టుంది కదా, అమావాస్య అయింది. అంటే మార్గశీర్ష మాసం వాస్తవంగా ముగిసిపోయింది. మరి ఏమిటి ధనుర్మాసం యొక్క విశిష్టత అంటే మనకి కాలమానం అనేది 2 రకాలుగా గణించడం జరుగుతుందన్నమాట. ఒకటి సూర్యుని కదలికను బట్టి, రెండవది చంద్రుని యొక్క కదలికను బట్టి. ఏవైతే 12 మాసాలు ఇప్పుడు మనం చర్చించుకున్నామో చైత్రం నుండి పాల్గొనం వరకు, అవి చాంద్రమాసములు అంటారు. వాటిని చాంద్రమానము అంటే చంద్రుని యొక్క కదలిక వల్ల లెక్కబెట్టేటువంటివి చాంద్రమానం అంటాం. మనకి శుక్లపక్షం, కృష్ణపక్షం లేదా ఈ తిథులు పాడ్యమి నుండి మనకి అమావాస్య లేదా పౌర్ణమి వరకు, ఇవన్నీ కూడా చంద్రుని యొక్క గమనాన్ని ఆధారంగా చేసుకుని ఉంటాయి. అయితే చంద్రుని యొక్క గమనాన్ని ఆధారంగా చేసుకునేటువంటి లెక్కలు అవి స్థిరంగా ఉండవు అన్నమాట. ఎందుకంటే చంద్రుడు యొక్క కదలికలు స్థిరంగా ఉండవు. ఈ 27 నక్షత్రాల్లో ఆయన ఒక్కోసారి వేగంగా తిరుగుతుంటాడు, ఒక్కోసారి ఆలస్యంగా తిరుగుతుంటాడు. ఎందుకంటే 27 నక్షత్రాలు కూడా చంద్రుని యొక్క భార్యలు. మరి ఒక్కొక్కసారి ఏమన్నా ఒక్కొక్క భార్యతో ఆయనకి ఎక్కువగా పని ఉంటుందేమో మనకు తెలియదు. కొంచెం ఎక్కువసేపు ఉంటాడు, ఒక్కోసారి త్వరగా బయటకు వచ్చేస్తుంటాడు. కాబట్టి అవన్నీ ఆయన యొక్క వ్యక్తిగత విషయాలు. కానీ సూర్యుని విషయానికి వస్తే సూర్యుని యొక్క గమనం ఆ విధంగా ఉండదు. సూర్యుని యొక్క గమనం చాలా ఖచ్చితంగా ఉంటుందన్నమాట. మనకి ఏదైతే ఈ రాశి చక్రం ఏదైతే ఉందో ఆకాశంలో, మీరు బయటికి వెళ్ళి చూస్తే మనకి ఆకాశం ఏదైతే ఉందో దాన్ని ఒక 360 డిగ్రీలు మనం తీసుకున్నట్లయితే దాన్ని మనకి ఆకాశంలో అసంఖ్యాకమైనటువంటి నక్షత్రాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. నక్షత్రాల సమూహాలు మనకు కనిపిస్తుంటాయి. ఈ అనంతంగా ఉన్నటువంటి నక్షత్రాల సమూహాలని మనకి ఏం చేశారంటే 12 రాసులుగా విడగొట్టారనమాట. 12 రాసులుగా విడగొట్టారు. 12 రాసులుగా విడగొట్టడం జరిగింది. అందుకే మనకి జాతక చక్రంలో చూస్తే 12 రాసులు మనకు కనిపిస్తాయి. అందులో సూర్యుడు ఒక్కొక్క రాశిలో నెల రోజుల పాటు ఖచ్చితంగా ఆయన చరిస్తూ ఉంటాడు. కాబట్టి దీన్ని ధనుర్మాసము అని ఎందుకన్నారంటే ధనస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించాడు కాబట్టి దీన్ని ధనుర్మాసము అని అంటారు. మరి మనకి 24 గంటల సమయం ఒక రోజు. 24 గంటల్లో 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి.
ఇది మనకి లెక్క కదా. మనం ఉన్నటువంటి ఈ భూమి ఏదైతే ఉందో ఇది మధ్యలోకం. అంటే మనం ఉన్నటువంటి ఈ బ్రహ్మాండంలో 14 లోకాలు ఉన్నాయన్నమాట. దీన్ని ఒక బ్రహ్మాండము అని అంటాం. ఈ బ్రహ్మాండంలో 14 లోకాలు ఉన్నాయి. అంటే బ్రహ్మలోకము మొదలుకొని మనకి పాతాళం వరకు 14 లోకాలు ఉన్నాయి. అందులో ఈ భూమి మధ్య భాగంలో ఉంది. మనకిక్కడ కాలగమనం ఎలా ఉంటుందంటే 12 గంటలు రాత్రి, 12 గంటలు పగలు, మొత్తానికి 24 గంటలు. పైకి వెళ్ళే కొద్దీ ఈ కాలమానం అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. మనకి పైన ఉన్నటువంటి లోకాన్ని పితృలోకము అని అంటారు. ఈ పితృలోకం వారికి మనకి శుక్లపక్షం ఏదైతే ఉందో అది వాళ్ళకి పగలు, అలాగే మనకి కృష్ణపక్షం ఏదైతే ఉందో అది వారికి రాత్రి. అంటే మనకి పక్షం రోజులు గడిస్తే పైనున్న పితృదేవతలకి ఒక పగలు జరుగుతుంది, మనకి ఇంకొక పక్షం జరిగితే పితృదేవతలకి ఒక రాత్రి గడుస్తుంది. అంటే మనకి మాసము గడిస్తే వాళ్ళకి ఒక రోజు గడుస్తుంది అనమాట. అందుకే ఎవరైనా మరణించినప్పుడు మాసికాలని పెడతారు. అంటే రోజు మనం ఎలా ఆహారం పెడతామో అలాగే వాళ్ళకి నెలకి ఒకసారి మనం పెడితే రోజుకు ఒకసారి ఆహారం పెట్టినట్టు పితృదేవతలకి. ఇది పితృదేవతల లెక్క. అంతకంటే పైకి వెళితే మనకి స్వర్గలోకం వస్తుంది. భూర్ స్వహ 3 ఉన్నాయి చూడండి. భూ అంటే భూలోకము, భూవర్ అంటే పితృలోకము, స్వహ అంటే స్వర్గలోకము. స్వర్గలోకానికి వెళ్ళారనుకోండి ఎలా ఉంటుందంటే మనకి 6 నెలలు వాళ్ళకి ఒక పగలు, మనకి ఇంకొక 6 నెలలు వాళ్ళకి ఒక రాత్రి. అంటే మనకి సంవత్సరం గడిస్తే దేవతలకి ఒక రోజు గడుస్తుంది అనమాట. మరి దేవతలకు ఎప్పుడు సూర్యోదయం అవుతుంది అంటే ఎప్పుడైతే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు దేవతలకి సూర్యోదయం జరుగుతుంది. దాన్ని మకర సంక్రాంతి అని చెప్పుకుంటాం మనం. ఇప్పుడు మనకి ఎందులో ఉన్నాడు ఇప్పుడు సూర్యుడు? ధనస్సు రాశిలో ఉన్నాడు. తర్వాత మకరము, కుంభము, మీనము గడిచిన తర్వాత మళ్ళీ ఆయన మేషంలోకి ప్రవేశిస్తాడు కదా. ఇలా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆయన మకర రాశిలోకి ప్రవేశిస్తాడో మకర సంక్రమణము అంటాం. మీరు మన క్యాలెండర్ చూస్తే పంచాంగంలో ప్రతి నెల కూడా ఒక సంక్రాంతి ఉంటుంది. వాస్తవానికి ప్రతి నెల కూడా 14వ రోజు ఏదైతే ఉంటుందో అది సంక్రాంతి అని ఉంటుంది అనమాట. 14 లేదా 15వ రోజు. కాబట్టి సూర్యుడు ఒక రాశిలోకి ప్రవేశించడం, మళ్ళీ దాని నుంచి బయటికి రావడం, మళ్ళీ ఇంకొక రాశిలో ప్రవేశించడం ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైతే సూర్యుడు ఆయన మకర రాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు దేవతలకి సూర్యోదయం అవుతుంది. దాన్ని ఉత్తరాయణ పుణ్యకాలము అంటారు. జనవరి మనకి 14 నుంచి మొదలుకొని ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై 14 లేదా 15వ తారీఖు వరకు దాన్ని ఉత్తరాయణ పుణ్యకాలము అంటారు. ఆ తర్వాత దక్షిణాయనం మొదలవుతుంది. తర్వాత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, మళ్ళీ జనవరి. ఇది దక్షిణాయనము అంటారు. ఈ ఉత్తరాయణ దక్షిణాయనాల గురించి భగవద్గీతలో కృష్ణుడు 8వ అధ్యాయంలో భగవత్ ప్రాప్తి అనే దానిలో చాలా చక్కగా మనకి వివరించాడనమాట. కాబట్టి మరి 6 గంటలకి సూర్యోదయం అవుతుందని అనుకుంటే, అంటే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించేటప్పుడు సూర్యోదయం అవుతుంది అనుకుంటే ఈ ధనస్సు రాశి ఏదైతే ఉందో ఇది బ్రహ్మ ముహూర్తంగా పరిగణించబడుతుంది అనమాట. అర్థమవుతుంది కదా. 6 గంటలకి సూర్యోదయం అవుతుంది, కానీ బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు, సూర్యోదయానికి గంటన్నర ముందు మనకి బ్రహ్మ ముహూర్తం మొదలవుతుంది. అందుకే మనం 4:30 ఉదాహరణకి మనం కొంచెం సగటును చెప్పుకుంటూ ఉంటాం. అర్థమవుతుంది కదా. కాబట్టి మనం ఏం చర్చిస్తున్నాం? ఈ ఉత్తరాయణ దక్షిణాయనాల గురించి మనం చర్చిస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే జనవరిలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడో దానిని మకర సంక్రమణము అని చెప్పి అంటాం. మనం మకర సంక్రాంతి జరుపుకుంటాం. ఎందుకంటే ఈ దేవతలకి అప్పుడు పగలు ప్రారంభమైనట్టుగా. ఇప్పుడు మనం ధనస్సు రాశిలో ఉన్నాం. ధనస్సు తర్వాత మకరము, మనకి తర్వాత వచ్చేది ఏమిటి రాశి? ధనస్సు తర్వాత ఏమొస్తుంది తెలుసా? మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు తర్వాత మకరం వస్తుంది. మకర రాశి తర్వాత వస్తుంది. అంటే ఇప్పుడు దేవతలందరికీ కూడా బ్రహ్మ ముహూర్తం అన్నమాట. అర్థం చేసుకోండి. మరి మనకు ఎలాగైతే ఈ మానవ సమాజంలో బ్రహ్మ ముహూర్త సమయం అనేది చాలా ముఖ్యమో అలాగే దేవతలకు కూడా బ్రహ్మ ముహూర్త సమయం ఏమిటంటే ఈ యొక్క ధనుర్మాసం. అయితే ఈ ధనుర్మాసాన్ని ఉద్దేశించే కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు మాసానాం మార్గశీర్షోస్మి అని. కాబట్టి ఈ మార్గశీర్ష మాస సమయంలోనే మనకి అటు ఇటుగా వస్తుంది ధనుర్మాసం. కానీ మార్గశీర్ష మాసం అనేది ఖచ్చితంగా ఎప్పుడు వస్తుంది అనేది మనం చెప్పలేం. కొంచెం అటు ఇటుగా రావచ్చు. అందుకే ఏం చేశారంటే దీనికి నిర్దిష్టంగా ఒక పద్ధతిని ప్రకటించడం కోసం
మనకి ధనుర్మాసం అనే దాన్ని తీసుకున్నారు. ధనుర్మాసాన్ని మార్గశీర్ష మాసంగా లెక్క వేస్తారనమాట. ఎందుకని ధనుర్మాసాన్ని జరుపుకుంటారంటే ఇది మార్గశీర్షము అన్నారు. మార్గము అంటే ఏమిటి అంటే ఈ ప్రయాణం ఏదైతే ఉందో దానికి శీర్షము అంటే తల అని అర్థం. చూడండి, అంటే ఆరంభం అయిందని. వాస్తవానికి వైదిక కాలంలో మనం చూస్తే దీన్ని అగ్రహాయణము అని చెప్పనేవారు ఈ యొక్క మార్గశీర్ష మాసాన్ని. ఇప్పుడు మనకి ఇంగ్లీష్ సంవత్సరం మనకి జనవరిలో ప్రారంభమవుతుంది. పూర్వం వాస్తవంగా ఈ అగ్రహాయణం అంటే మార్గశీర్షంతో సంవత్సరాన్ని ప్రారంభించేవారట వైదిక కాలంలో. అందుకే దీన్ని అగ్రహాయణము అని కూడా అంటారన్నమాట. కాబట్టి ఈ మార్గశీర్షాన్ని పురస్కరించుకునే ఈ ధనుర్మాసానికి ఆ ప్రత్యేకత అనేది వచ్చింది. ఎందుకంటే ఇది దేవతలకి బ్రహ్మముహూర్త సమయంగా పరిగణించబడుతుంది. అందుకే ఈ మాసంలో మనం చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యాలు ఇవి చాలా చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి అందుకే ముఖ్యంగా శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో మనకి 4 ప్రామాణికమైనటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి. బ్రహ్మ సాంప్రదాయము, అలాగే శ్రీ సాంప్రదాయము, అలాగే కుమార సాంప్రదాయము, రుద్ర సాంప్రదాయం అనేటువంటివి. అందులో శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ప్రత్యేకించి ఈ 30 రోజులు ధనుర్మాసంలో ఏ రోజు ఏ విధంగా మరి నారాయణుడిని, ముఖ్యంగా ఈ గోదాదేవి ఏదైతే శ్రీవిల్లిపుత్తూరు తమిళనాడులో మనం చూస్తే మరి ఇది ఒక సంవత్సరంలోనే చాలా గొప్ప కార్యక్రమంగా, అంటే వారి సంవత్సరం అంతా మిగిలిన రోజుల్లో ఎలా ఉన్నప్పటికీ ఈ శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఈ ధనుర్మాసం నెల రోజులు ఏవైతే ఉన్నాయో వీటిని చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ నెల రోజులు కూడా బ్రహ్మముహూర్త సమయంలో నిద్ర లేవడం, అలాగే స్నానాధికాలు చేయడం, తర్వాత భగవంతుని అలంకరించుకోవడం, అలాగే రోజుకు ఒక పాసురం చదువుతూ ఉంటారు. ఆ రోజు ప్రతిరోజు కూడా ఒక విధమైనటువంటి నివేదన భగవంతునికి చేస్తూ ఉంటారు. ఇట్లా ఈ నెల రోజులు కూడా చాలా భక్తిభావంతో చేస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి బ్రహ్మ సాంప్రదాయంలో చూసినట్లయితే, అంటే ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే బ్రహ్మమధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయం అని చెప్పబడుతుందో, ఇందులో సంవత్సరం అంతా కూడా బ్రహ్మ ముహూర్తంలో మనం కార్యక్రమం చేస్తాం. అర్థమవుతుంది కదా. సంవత్సరం అంతా ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాల్సిందే ఎవరైతే దీక్షితులైనటువంటి వాళ్ళు. మరి ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఆ విధంగా ఈ ధనుర్మాసం అనేది ప్రత్యేకతను సంతరించుకున్నారన్నమాట. ఇది ధనుర్మాసం గురించి. కాబట్టి అందుకే మనం చూస్తే ముఖ్యంగా దక్షిణాదిలో ఈ ధనుర్మాసానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. కానీ ఉత్తరాదిలో మనం చూస్తే ఈ కార్తీక మాసం, మార్గశీర్ష మాసం ఈ యొక్క చాంద్రమానానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వబడుతూ ఉంటుందన్నమాట. అందుచేత మనకి ధనుర్మాసం ముగియగానే మళ్ళీ సూర్యోదయం అవుతుంది దేవతలకి. ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది సంక్రాంతి నాటి. ఇది దీని యొక్క విశిష్టత. ఇక తర్వాత ఈ ధ్రువుని గురించినటువంటి వృత్తాంతం మీరు అడగడం జరిగింది. సరే, మనకి చూడండి, ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక బ్రహ్మదేవుడు ఉంటాడు. మనం ఉన్నటువంటి ఇది ఏదైతే ఉందో దీని ఒక బ్రహ్మాండము అని అంటారనమాట. వినే ఉంటారు కదా మీరు చాలాసార్లు, బ్రహ్మాండంగా ఉందండి అంటారు కదా. ఏదైనా చాలా బాగుంది అని చెప్పడానికి ఏ మాట పడతాం మనం? చాలా బ్రహ్మాండంగా ఉందంటారు. ఎందుకంటే మనకి తెలిసి మనకి శాస్త్రాల్లో మనకి తెలియబడేటువంటి వాటిలో అత్యంత పెద్దది ఏంటంటే ఈ బ్రహ్మాండం అన్నమాట. దీనికి మించి మనకి శ్రీమద్ భాగవతంలో చూస్తే సుఖదేవ గోస్వామి ఈ బ్రహ్మాండం యొక్క వైశాల్యం గురించి ఆయన వివరిస్తారు. ఈ బ్రహ్మాండం యొక్క పొడవు వెడల్పులు ఎంత ఉందో వివరిస్తారు. మనకి శాస్త్రాల్లో చెప్పబడిన అత్యంత పెద్ద లెక్క ఏమిటి అంటే ఈ బ్రహ్మాండం యొక్క కొలత అనమాట. అందుకే దేన్నైనా బ్రహ్మాండంగా ఉంది అన్నామంటే ఇంకా అంతకు మంచి గొప్ప పదం లేదు దేన్నైనా వివరించడానికి. మరి ఇలాంటివి బ్రహ్మాండాలు అనంత కోటి ఉంటాయి. చూడండి, అనంత కోటి బ్రహ్మాండాలు. ఈ బ్రహ్మాండాలన్నీ ఎలా ఉంటాయంటే మీరు చూడండి, ఒక ఫుట్బాల్ లాంటిదాన్ని ఊహించుకోండి. ఫుట్బాల్ మన నీళ్ళలో వేస్తే ఏమవుతుంది? అది మునిగిపోతుందా? లేదు, సగం మునుగుతుంది, సగం తేలుతుంది. అలాగే శ్రీ మహావిష్ణువు, ఆయననే మనం కారణోదక సాయి విష్ణువు అని చెప్పుకుంటారు. ఈ కారణోదక సాయి విష్ణువునే మహావిష్ణువు అంటారు. ఆ మహావిష్ణువు యొక్క నిశ్వాస నుండి అనంతకోటి బ్రహ్మాండాలు బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఆయన యొక్క రోమకోపాల నుండి ఈ బ్రహ్మాండాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. మీరు చూడండి, మనకి ఉదయం సూర్యుడు ఒకవేళ ఒక కిటికీలోంచి సూర్యరశ్మి వస్తుంది అనుకోండి, ఆ సమయంలో మీరు చూడొచ్చు అనేకమైనటువంటి కణాలు కనిపిస్తుంటాయి కదా. అలాగే మహావిష్ణువు ఆయన కారణోదక జలముపై శయనించి ఉంటాడు.
శాయి అని చెప్పన్నారు. శాయి అంటే శయనించి ఉండేవాడు అని అర్థం. చూడండి, మనం శయనిస్తే పనులు జరగవు అంటుంటాం కదా సాధారణంగా. పడుకుంటే పనులు అవుతాయా అని చెప్పి అంటాం కదా. కానీ విష్ణువు పడుకునే పనులు చేస్తాడు ఆయన. అది ఆయన యొక్క విశేషం. ఆయన నిద్రపోతూ పని చేస్తాడు. అందుకే ఆయన యోగ నిద్ర అంటారు. ఆయన నిద్ర మనలాంటి భౌతికమైన నిద్ర కాదనమాట, తామసికమైనటువంటి నిద్ర కాదు. ఆయనది యోగ నిద్ర. ఆయన యోగ నిద్రలో ఉంటూనే ఆయన ఎప్పుడైతే శ్వాస బయటికి వదలడం జరుగుతుందో ఆ శ్వాస నుండి అనంతకోటి బ్రహ్మాండాలు బయటకు వస్తూ ఉంటాయి. చూడండి, బ్రహ్మాండాలు ఇవన్నీ కూడా ఈ కారణోదక జలము. అంటే మీరు ఊహించుకోండి, మీకు ఇక్కడ తెలియదేమో కానీ అటు కోస్తా వైపుకి వెళితే, అంటే ఈ ఉభయ గోదావరి జిల్లాలో చూస్తే ఈ కాలువల పక్కన కొబ్బరి చెట్లు ఉంటాయి. అవి కొబ్బరికాయలు తీస్తే ఆ గెలలన్నీ కూడా కాలువలో కూడా అలా కొట్టుకెళ్తూ ఉంటాయి అన్నమాట, చెరువుల్లో వాటిలో. సో అలా ఊహించుకోవచ్చు మీరు. ఆ కొబ్బరికాయలు మునగవు, తేలుతూ ఉంటాయి. అలాగే ఈ బ్రహ్మాండాలన్నీ ద్రాక్ష పళ్ళ గుత్తుల్లాగా ఈ కారణోదక జలంలో ఒకటికొకటి అతుక్కొని కొన్ని కింద మునిగి కొన్ని పైకి ఉంటాయి. ఇవన్నీ కూడా బంగారు రంగులో మెరుస్తూ ఉంటాయి అన్నమాట, హిరణ్య వర్ణంలో. ఆయన యొక్క శ్వాస నుండి వచ్చినటువంటివి. ఇలా అనంత కోటి ఉంటాయి బ్రహ్మాండాలు. అలాంటి ఒక బ్రహ్మాండంలో మనం ఉన్నాం. ఒక్కొక్క బ్రహ్మాండానికి అధిపతిగా ఒక బ్రహ్మ అనేవాడు ఉంటాడు. మరి మనకున్నటువంటి ఈ బ్రహ్మాండంలో ఉన్న బ్రహ్మ గారికి 4 ముఖాలు ఉన్నాయన్నమాట. చతుర్ముఖ బ్రహ్మ అని చెప్పంటాం. అంటే 5 ముఖాలు ఉన్న బ్రహ్మలు ఉన్నారు, 6, 7, 8, 9, 10 ఇలా వందల వేలు లక్షల కోట్ల ముఖాలు ఉన్నటువంటి బ్రహ్మలు ఉన్నారు. అది ఎలా సాధ్యమండి అంటే అది మనకు సాధ్యం కాదు. కానీ అది ఇవన్నీ కూడా అచింత్యమైనటువంటివి అనమాట, మన యొక్క ఊహకు అందనటువంటి విషయాలు. ఏమైనప్పటికీ మనం ఏదైతే బ్రహ్మాండంలో ఉన్నామో ఆ బ్రహ్మాండంలో ఉన్నటువంటి బ్రహ్మగారికి 4 ముఖాలు ఉన్నాయి, చతుర్ముఖ బ్రహ్మ అని చెప్పి అంటాం. మరి ఆ బ్రహ్మ యొక్క సంతానం ఎవరైతే ఉన్నారో వారిలో స్వయంభువ మను అనే ఆయన ఒక ఆయన. మనల్ని మానవులు అని చెప్పి అంటారు కదా, మనం అంతా కూడా మానవులం. మానవులు అంటే ఏమిటి అర్థం ఏంటంటే మనువు యొక్క వంశీకులం అనమాట మనం అందరం కూడా. అందుకే మానవులు అని చెప్పి అన్నారు. వాస్తవానికి ఇంగ్లీష్లో కూడా మ్యాన్ అనేటువంటి పదం వాడతారు కదా, అది కూడా దీనికి మూలం ఏమిటంటే మను అనే పదం నుంచే వచ్చింది. చూడండి, కాబట్టి మనం అందరం కూడా మనువు యొక్క వంశీకులం. కానీ మొట్టమొదటి మనువు ఎవరంటే స్వయంభువ మనువు, ఆయన పేరు. బ్రహ్మ యొక్క ఒక రోజుని ఒక కల్పము అని చెప్పి అంటారు. బ్రహ్మ యొక్క ఒక రోజుని ఒక కల్పము అని చెప్పి అంటారు. ఏ విధంగా అయితే మనకి పగలు రాత్రి ఉంటాయో బ్రహ్మగారికి కూడా పగలు రాత్రి ఉంటాయి. బ్రహ్మ యొక్క ఒక పగటి సమయంలో 14 మంది మనువులు ఉంటారన్నమాట. మరి బ్రహ్మ యొక్క ఆయుష్ ఎంత అనే దాని గురించి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మనకు వివరించాడు. సహస్రయుగ పర్యంతం అని చెప్పి కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు. బ్రహ్మ యొక్క ఆయుష్ తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు ఎవరన్నా? తెలుసుకోవాలనుకుంటున్నారా లేదా? తెలుసుకోవాలనుకుంటే చెప్తాను. లెక్క పెట్టే సామర్థ్యం మీకుంటే లెక్క పెట్టుకోండి. మనం ప్రస్తుతం ఉన్నటువంటి యుగాన్ని ఏ యుగం అంటారు? కలియుగము అని చెప్పి అంటారు. ఈ కలియుగం మొత్తం ఎన్ని సంవత్సరాలు? ఎంత? 5,000 పైనే. కలియుగం యొక్క నిడివి 4,32,000 సంవత్సరాలు. 4,32,000 సంవత్సరాలు. అందులో ఇప్పటికే 5,000 సంవత్సరాలు మాత్రమే గడిచాయి. 5,000 సంవత్సరాలు గడిచాయి ఇప్పటికి. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 4,27,000 సంవత్సరాలు ఉంది ఇంకా కలియుగం. సరే, ఇప్పుడు కలియుగం యొక్క నిడివి ఎంతో మీరు తెలుసుకున్నారు కదా. మొత్తం 4 యుగాలు ఉంటాయి, సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు అని చెప్పి. అన్నిటికంటే చిన్నది ఈ కలియుగం. కలియుగాన్ని 2తో గుణిస్తే ద్వాపరయుగం వస్తుంది. అంటే 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం. కలియుగాన్ని 3తో గుణిస్తే త్రేతాయుగం వస్తుంది. అంటే సుమారుగా 13 లక్షల సంవత్సరాలు. కలియుగాన్ని 4తో గుణిస్తే సత్యయుగం వస్తుంది. అంటే సుమారుగా 17 లక్షల సంవత్సరాలు. కాబట్టి ఈ 17, ఈ 13, ఈ 8, ఈ 4 మొత్తం కలిపితే 43 లక్షల సంవత్సరాలు వస్తుంది దగ్గర దగ్గర. అర్థమైంది కదా. ఈ 43 లక్షల సంవత్సరాలు ఏదైతే ఉందో దీన్ని ఒక మహాయుగము అని అంటారు. 4 యుగాలు కలిపితే ఒక మహాయుగము అని చెప్పంటారు. ఇలాంటి మహాయుగాలు 1000 గడిస్తే అది బ్రహ్మకి ఒక పగటి సమయం. అర్థమైంది కదా. 43 లక్షలు ఇంటూ 1000 వేసుకోండి.
అది బ్రహ్మకి ఒక పగటి సమయం. అలాంటిదే మళ్ళీ 43 లక్షలు ఇంటూ 1000 వేసుకుంటే అది బ్రహ్మకి ఒక రాత్రి సమయం. ఇక బ్రహ్మ యొక్క పగటి సమయంలో 14 మంది మనువులు వచ్చి వెళ్ళిపోతారనమాట. రోజుకి 14 మంది మనువులను చూస్తాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. మరి మనం చెప్పుకునేటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో 33 కోట్ల మంది దేవతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కేవలం ఒక మనువు కాలం మాత్రమే జీవించి ఉంటారు. అంటే అందులో సదాశివుడు తప్ప, శివుడు తప్ప మిగిలినటువంటి దేవతలందరూ ఎవరైతే ఉన్నారో, మీరు అగ్ని, వరుణ, ఇంద్ర, చంద్ర, కుమారస్వామి, లేకపోతే వినాయకుడు కావచ్చు, మొత్తం ఎవరైతే దేవతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉండేది ఎంతకాలం పాటు అంటే ఒక మన్వంతర కాలం పాటు అనమాట. ఇలాంటి మనువులు బ్రహ్మ యొక్క పగటి సమయంలో 14 మంది ఉంటారు. మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బ్రహ్మగారి యొక్క ఈ రోజుని బ్రహ్మ యొక్క ప్రతి రోజుకి ఒక పేరు ఉంటుంది. ఇప్పుడున్నటువంటి దీన్ని శ్వేతవరాహ కల్పము అని చెప్పి అంటారు. అంటే బ్రహ్మ యొక్క ఈ రోజులోనే వరాహస్వామి, శ్వేతవరాహస్వామి అవతరించాడనమాట. అందుకనే దీన్ని శ్వేతవరాహ కల్పం అంటారు. బ్రహ్మగారి యొక్క మీరు ఎప్పుడైనా ఈ పదాలు వినాలంటే మీరు ఆలయంలో సంకల్పం చేసినప్పుడు చెప్తారు ఇవన్నీ కూడా. మీరు ఎప్పుడైనా సంకల్పం వినే ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు శ్వేతవరాహ కల్పే, అలాగే మనకి భరతవర్షే, భరతఖండే, జంబూ ద్వీపే, ఇవన్నీ చెప్తూ ఉంటారు. కృష్ణా గోదావరి మధ్య భాగే, ఇలా ఒక సంకల్పం చెప్తూ ఉంటారు. అందులో ఇది శ్వేతవరాహ కల్పం. ఆ శ్వేతవరాహ కల్పంలో ఇప్పుడు 7వ మన్వంతరం జరుగుతుందన్నమాట. అంటే 6 మనువులు అయిపోయారు. ఇప్పుడు 7వ మన్వంతరం జరుగుతుంది. ఈ మన్వంతరం పేరు వైవస్వత మన్వంతరం అని చెప్పుకుంటారు. అంటే వివశ్వానుడి యొక్క పుత్రుడు. వివశ్వానుడు ఎవరంటే ఇప్పుడు మనం ఏదైతే ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడిని చూస్తున్నామో ఆ సూర్య మండలాధీశుడు ఎవరంటే ఆయన వివశ్వానుడు అనమాట. వివశ్వానుడు దానికి అధిష్టాన దైవం. ఆయన యొక్క పుత్రుడు మనువు ఎవరైతే ఉన్నాడో ఆయన ఇప్పుడు మన్వంతరం జరుగుతుంది. ఇప్పుడు వైవస్వత మన్వంతరం జరుగుతుంది. అంటే బ్రహ్మకి ఇప్పుడు మధ్యాహ్న సమయం జరుగుతుంది ఒక విధంగా చెప్పాలంటే. అర్థమైంది కదా. కాబట్టి ఇప్పుడు మనకి 7వ మనువు జరుగుతుంది. కానీ మొదటి మనువు ఎవరంటే స్వయంభువ మనువు అనమాట. ఆ స్వయంభువ మనువుకి 2 పుత్రులు, 3 కుమార్తెలు. ఆ 2 పుత్రుల పేర్లు ఏమిటంటే ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. అలాగే 3 కుమార్తెలు ఉన్నారు. ఆకూతి, ప్రసూతి, దేవహూతి అని చెప్పి. వీళ్ళు మనువు యొక్క సంతానం. ఎవరు? స్వయంభవ మనువు యొక్క సంతానం. అందులో ఉత్తానపాదుడు అనే ఆయన ఎవరైతే ఉన్నాడో ఆ ఉత్తానపాదునికి 2 భార్యలు ఉన్నారనమాట. సునీతి, సురుచి అనేటువంటి వాడు. సునీతి, సురుచి. సునీతికి ఒక కుమారుడు, అలాగే సురుచికి ఒక కుమారుడు. సునీతి యొక్క కుమారుడి పేరే ధ్రువుడు. కానీ ఈ ఉత్తానపాద మహారాజుకి సురుచి అంటే చాలా ప్రియం అన్నమాట. సురుచి అంటే ఆయనకి ప్రత్యేకమైనటువంటి ఆసక్తి. ఎంతటి ఆసక్తి అంటే దాదాపుగా సునీతి ఆమె చక్రవర్తి యొక్క భార్య అయినప్పటికీ కనీసం ఆమెని ఒక దాసిగా కూడా చూడరు అనమాట. చూడండి, అంత చులకనగా చూస్తూ ఉంటారు ఆమెను. మరి మీరందరూ వినే ఉంటారు ధ్రువుని యొక్క వృత్తాంతం. చాలామందికి తెలిసే ఉంటుంది ధ్రువుని యొక్క కథ. మరి ఈ ఇద్దరు భార్యలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పుత్రుడు ఉన్నాడు. మరి వాళ్ళిద్దరూ సాధారణంగా తండ్రి ఆడుకుంటూ ఉంటారు కదా పిల్లలందరూ కూడా. మరి ఒకనాడు ఈ సురుచి యొక్క కుమారుడు వచ్చి తండ్రి యొక్క ఒడిలో కూర్చుంటాడు అనమాట. అది చూసి ధ్రువుడు కూడా, అంటే సునీతి యొక్క కుమారుడు కూడా, అరే నేను కూడా తండ్రి ఒడిలో కూర్చుందామని చెప్పి ఆయన కూడా వెళ్ళి కూర్చోపోతాడు. కూర్చోపోతే అప్పుడు ఈ సవతి తల్లి ఏం చేస్తుంది, సునీతి ఏం చేస్తుంది మీకు తెలుసు కదా కథ, తోసేస్తుంది అనమాట. తోసేసి ఆమె ఏముంటుందంటే, చూడు నువ్వు నా యొక్క గర్భంలో పుట్టలేదు కాబట్టి నీ తండ్రి యొక్క ఒడిలో కూర్చోడానికి అనర్హుడు. నువ్వు కనుక తండ్రి ఒడిలో కూర్చోవాలనుకుంటే నువ్వు ఆ వైకుంఠాధిపతి అయినటువంటి నారాయణుడిని, ఆ విష్ణువుని, ఆయనని ప్రసన్నం చేసుకునే తపస్సు చేసి వచ్చే జన్మలో మళ్ళీ నువ్వు నా కడుపులో పుడితే అప్పుడు నువ్వు నీ తండ్రి యొక్క ఒడిలో కూర్చోడానికి అర్హత సాధిస్తావు అని చెప్పి చెప్తుంది. ఏమంటారు? 5,000 సంవత్సరాలు ధ్రువుడు చేశాడు అనమాట. ధ్రువుడు తపస్సు చేసింది 6 నెలలే. భాగవతంలో 6 నెలల పాటే ధ్రువుడు తపస్సు చేశాడు. ఎనివే దాని గురించి చెప్పుకుందాం మనం వరుసగా. కాబట్టి సునీతి ఏమంటుంది, నువ్వు ఒకవేళ నీ తండ్రి ఒడిలో కూర్చోవాలంటే
ఆ నారాయణుడిని నువ్వు ప్రసన్నం చేసుకొని మళ్ళీ నువ్వు నా గర్భంలో పుడితేనే నువ్వు తండ్రి ఒడిలో కూర్చోడానికి అర్హుడు అవుతావు. అంటే పరోక్షంగా ఆమె ఏం చెప్పిందంటే, నువ్వు ఈ శరీరాన్ని వదిలేసేయి, నువ్వు బతికి ప్రయోజనం లేదు, మళ్ళీ నువ్వు నా గర్భంలో వచ్చే జన్మలో పుట్టు, అప్పుడు నువ్వు తండ్రి ఒడిలో కూర్చుంది. కానీ మరి ధ్రువుడు ఆయన క్షత్రియుడైన ఆయన ఎంతో గొప్ప అవమానానికి గురై ఎంతో బాధపడుతూ ఆయన ఏం చేస్తారంటే, ఆయన తన తల్లి దగ్గరికి వెడతాడు. తన తల్లి పేరు ఏమిటి? సునీతి. ఆ? మరి సునీతి దగ్గరికి వెళ్ళి జరిగింది ఈలోపు అక్కడ ఏం జరిగిందో అక్కడ ఉన్నటువంటి సేవకులందరూ కూడా చెప్తారు, ఇలా ఇలా అవమానం జరిగిందని చెప్పి. మరి ధ్రువుడు అంటాడు, ఏమంటాడంటే, మరి మనం ఏం తప్పు చేశామని చెప్పి నేను ఎందుకని తండ్రి ఒడిలో కూర్చోలేకపోతున్నాను. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే, అప్పుడు సునీతి అంటుంది, చూడు నాయన, నువ్వు చాలా దురదృష్టవంతుడివి, నువ్వు నా గర్భాన పుట్టడమే గొప్ప దురదృష్టం నీకు. ఎందుకంటే నన్ను కనీసం నీ యొక్క తండ్రి అయినటువంటి రాజు భార్యగా కాదు కదా, కనీసం ఒక దాసిగా కూడా నన్ను చూడడం, దాసిదానిగా కూడా నన్ను చూడటం లేదు. కాబట్టి నువ్వు గొప్ప దురదృష్టవంతుడివి. వాస్తవానికి నీ తల్లి చెప్పింది నిజమే. ఎవరు? నీ సవతి తల్లి నిజంగానే కరెక్ట్గా చెప్పింది. ఏం చెప్పింది ఆవిడ? నువ్వు విష్ణువుని సంతృప్తిపరచు, నువ్వు సంతృప్తి పరిస్తే అప్పుడు నీకు మళ్ళీ తండ్రి ఒడిలో కూర్చునే అవకాశం వచ్చిందని ఆమె చెప్పింది కదా. ఆ విషయం నిజమే. నువ్వు ఏం చేస్తావంటే, నేను విన్నది ఏమిటంటే, ఎవరైనా సరే అందరికీ కూడా చివరికి ఆశ్రయం ఏమిటి అంటే, నేనేమీ చేయలేని విషయంలో నేను చెప్పగలిగిందల్లా ఏమిటంటే, నువ్వు కనుక నారాయణుడిని విష్ణువుని కనుక శరణాగతి పొందినట్లయితే నువ్వు సాధించలేనిదంటూ ఏది కూడా లేదు. కాబట్టి నేనేమీ చేయలేని విషయంలో దయచేసి ఏమి అనుకోకు. నీ సవతి తల్లి చెప్పింది, ఆమె కోపంగా చెప్పినా ఆమె నిజంగానే చెప్పింది కాబట్టి అది నిజం. నీ సవతి తల్లి చెప్పింది కాబట్టి ఆ విధంగా చెయ్యి అని చెప్పి ఆమె చెబుతుంది. మరి ఎక్కడ మరి నారాయణుడిని నేను ఎక్కడ కనుగొనాలంటే ఆమె అంటుంది, నారాయణుడు గురించి చాలామంది వనాలకు వెళ్ళి తపస్సులు చేస్తారు, బహుశా ఆయన వనాల్లో ఉంటాడేమో, అక్కడికి వెళ్ళి వెతుకు అని చెప్పి అంటుంది. ఎందుకంటే అందరూ ఋషులందరూ ఎక్కడికి వెళ్తారు తపస్సు చేయడానికి? అరణ్యాలకు వెళతారు. కాబట్టి ఆయన వెంటనే నడుచుకుంటూ వెళ్ళిపోతాడు, ఆయన చిన్న బాలుడు. అయితే ఈ విధంగా ఆయన వనానికి వెళుతున్నాడు అనే విషయం నారదుల వారి చెవిని పడుతుందనమాట. పలానా అబ్బాయి ఇలా వెళుతున్నాడని చెప్పి. అసలు ఏమిటి వీడి యొక్క నిశ్చయం ఎంత దృఢంగా ఉందో తెలుసుకుందామని చెప్పి ఆయన ధ్రువుడు ఆ విధంగా అరణ్యానికి వెళుతుంటే నారద మహాముని కలుస్తారు. కలిసి, ఏమైనా ధ్రువ, ఏమిటి ఎక్కడికి వెళుతున్నావు ఏంటని అడిగితే, ఏమిటి ఇలా ఇలా జరిగింది, నేను నా తండ్రి కంటే, నా తాత కంటే, నా ముత్తాత కంటే కూడా ఉన్నతమైన స్థానాన్ని కోరుకుంటున్నాను అని చెప్పంటాడు. ధ్రువుడి యొక్క తండ్రి ఎవరు? ఉత్తానపాదుడు. అతడు ఈ సమస్త భూమండలానికి చక్రవర్తి. ఆయన తాతగారు ఎవరు? స్వయంభువ మనువు. చూడండి, మరి స్వయంభువ మనువు ఎలాంటి వాడు? ఆయన గొప్ప భగవద్భక్తుడైన ఆయన భగవంతుని ప్రసన్నం చేసుకుని ఆయన కోరికలన్నీ కూడా తీర్చుకున్నాడు. అంటే మనువు పదం అనేది అంత సాధారణమైనటువంటి విషయం కాదనమాట. మనువు ఆయనకి తాత. ముత్తాత ఎవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడికి మొత్తం ఈ బ్రహ్మాండానికి అధిపతి. కానీ ధ్రువుడే ఉంటాడు, నా తాతకు కానీ ముత్తాతకు కానీ కంటే కూడా ఇంకా ఉన్నతమైన స్థానం నాకు కావాలి అని చెప్పి అంటాడు. ఆ మాట వినేసరికి నారదుడు ఏమంటాడంటే, ఏమయ్యా నీకు చిన్న వయసు, నీకు చిన్న వయసులో నీకు ఇంత పంతం అవసరమా? ఈ చిన్న వయసులో ఎవరైనా తిట్టారనుకో దాన్ని ఊరికే అలా తీసిపడేయాలి, కానీ ఎందుకంత పంతానికి పోతావు నువ్వు? నీకు చిన్న వయసు కాబట్టి నువ్వు వెళ్ళి ఆడుకో, నువ్వు వెళ్ళి నా మాట విని ఇంటికి వెళ్ళిపో, అంతేగాని అరణ్యాలకి అటు ఇటు తిరగొద్దు. నీ వల్ల కాదు. ఎందుకంటే గొప్ప గొప్ప మహాయోగులైనటువంటి వాళ్ళే చాలా కష్టపడుతుంటారు భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి. నువ్వేమో ఒక అర్భకుడివి, చిన్నవాడివి, నీ వల్ల ఏమవుతుంది? నా మాటని వెళ్ళిపో అని చెప్పి అంటాడు. ఇప్పుడు ధ్రువుడు ఏమంటాడంటే, అయ్యా నారదుల వారు, దయచేసి నన్ను క్షమించండి, మీకు అన్నీ తెలుసు, మీరు ఏ విధంగా అయితే సూర్యుడు మొత్తం విశ్వం అంతా తిరుగుతూ ఉంటాడో అలాగే మీరు మొత్తం ఈ విశ్వం అంతా తిరుగుతుంటారు మీరు. కాబట్టి నేను క్షత్రియుని, నేను తమో గుణంలో ఉన్నాను నేను. కాబట్టి దయచేసి ఏమనుకోవద్దు, మీరు ఏమైనా సహాయం చేయగలిగితే చెప్పండి నేను ఈ యొక్క స్థితిని చేరుకోవడానికి, లేదంటే నా దారిని నేను వెళ్ళిపోతానని చెప్పి అంటాడు. ఓహో, అయితే వీడు చాలా మొత్తానికి దృఢ నిశ్చయంతో ఉన్నాడనమాట అని చెప్పి అప్పుడు అతడికి చెప్తాడు విధానం, ఏం చేయాలి అని చెప్పి. అతడికి యోగ మార్గాన్ని ఉపదేశిస్తాడనమాట. ఏ విధంగా హృదయస్థ పరమాత్మపై ధ్యానించాలో, భగవంతుని యొక్క దివ్యమంగళ రూపం ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా ధ్రువుడికి వివరించి ఏమంటాడంటే, ధ్రువ,
నేను చెప్పేటువంటి ప్రక్రియను కనుక నువ్వు ఒక్క నెల రోజులు స్పష్టంగా పాటించావంటే నీకు ఆకాశంలో అదృశ్యంగా గోచరించే పరిపూర్ణమైనటువంటి మానవులను దర్శించగలుగుతావు ఒక నెల రోజుల్లో. కాబట్టి నువ్వు చేయాల్సిన ప్రక్రియ ఏమిటి చెప్తాడు. ఇక్కడి నుంచి నువ్వు మధువనానికి వెళ్ళు. మధువనం అంటే ఇప్పుడు ఏదైతే మనకి ఈ మథురా ప్రాంతం ఏదైతే ఉందో, ఈ ఈ బృందావన ప్రాంతం ఏదైతే ఉందో, నువ్వు ఆ మధువనానికి వెళ్ళు. అక్కడ యమునా నది ఉంటుంది. యమునా నది ఒడ్డున మధువనానికి వెళ్ళు. అక్కడికి వెళ్ళి రోజుకి 3 పూట్ల స్నానం చేసి నువ్వు నేను చెప్పినటువంటి విధంగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని నువ్వు జపిస్తూ ఉండు అని చెప్తాడనమాట. చెప్పేటప్పటికి మరి ధ్రువుడు అలాగే నారదుని యొక్క మాటలని ఆయన గంభీరంగా స్వీకరించి వెళ్ళి ఆ చిన్న వయసులో నారదుడు చెప్పినట్టుగా తన యొక్క యోగ విధానాన్ని ప్రారంభం చేస్తాడు. నెల రోజులు చేసేటప్పటికి ఆయనకి నిజంగానే నారదుడు చెప్పినట్టుగా ఆకాశంలో ఎగిరేటువంటి వాళ్ళందరూ కూడా కనిపిస్తూ ఉంటారు. ఇలా ఆయన 6 నెలల పాటు తీవ్రమైనటువంటి కఠిన వ్రతాన్ని చేపడతాడు. మొదటి నెల కేవలం ఆయన కందమూలాలు తిని జీవిస్తాడు. 2వ నెల అది కూడా వదిలేసి కేవలం ఎండిపోయిన ఆకులు తిని బతుకుతాడు. 3వ నెల కేవలం నీరు తాగి బతుకుతాడు. 4వ నెల కేవలం గాలిని మాత్రమే పీల్చుకుంటాడు. 5వ నెల వచ్చేటప్పటికి గాలిని పీల్చుకోవడం కూడా మానేస్తాడు. ఈ విధంగా ధ్రువుడు చేసేటువంటి తపస్సుకి సమస్త విశ్వం అంతా కూడా వేడెక్కిపోతుంది అనమాట. చూడండి, సమస్త విశ్వం అంతా కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటుంది. చూడండి, చిన్న ఇతడు చేసేటువంటి తపస్సుకి. అప్పుడు ఈ దేవతలందరూ కూడా ఈ యొక్క తపస్సుని భరించలేక వెంటనే విష్ణువు దగ్గరికి వెళ్ళి, చూడండి ఎవరో ధ్రువుడు అనేటువంటి వాడు ఈ విధంగా తపస్సు చేస్తున్నాడు, చాలా భయానకమైనటువంటి తపస్సు అది, కాబట్టి దయచేసి మీరే మమ్మల్ని రక్షించాలి అని చెప్పంటే విష్ణువు సరే నేను చూస్తాను అతని గురించి అని చెప్పి వెంటనే ఈ 6 నెలలు గడిచిన తర్వాత ఆయన స్వయంగా ఆయన పృష్ణిగర్భుడు అని చెప్పంటాం. పృష్ణిగర్భ ఆ యొక్క రూపంలో ఆయన ఏం చేస్తారంటే ప్రత్యక్షం అవుతాడనమాట. అక్కడికి వెళ్ళి ధ్రువుని ముందు ప్రత్యక్షం అవుతాడు. అప్పటి వరకు అక్కడ విశేషం చాలా చక్కగా వివరిస్తారు భాగవతంలో. ఎలా వివరిస్తారంటే ధ్రువుడు ఏ రూపంపై అయితే ధ్యానిస్తున్నాడో చూడండి, ఆయన హృదయంలో 6 నెలలు బట్టి ఈ విధంగా ధ్యానిస్తూ ఉంటాడు. నారదుడు చెప్తాడనమాట ఆ రూపం ఎలా ఉంటుందని. ఆయన యొక్క నఖములు ఎలా ఉంటాయి అంటే కాలి గోళ్ళు ఎలా ఉంటాయి, ఆయన యొక్క చీలమండలు ఎలా ఉంటాయి, ఆయన యొక్క పాదాలు పద్మముల వలె ఎలా ఉంటాయి, ఆయన యొక్క కాలి గోళ్ళు ఏ విధంగా ప్రకాశిస్తూ ఉంటాయి, ఆయన కాలికి ఉండేటువంటి అందెలు ఎలా ఉంటాయి, చూడండి ప్రతి దాన్ని కూడా ధ్యానిస్తూ ఉంటాడు అనమాట. ధ్యానం అంటే చాలామంది ఏదో నిరాకారమైనటువంటి దానిపై దృష్టి పెట్టడం అనుకుంటారు. వాస్తవంగా శాస్త్రాల్లో చెప్పబడిన ధ్యానం ఏమిటంటే కృతేయ ధ్యాయతో విష్ణు, చూడండి విష్ణువుపై ధ్యానం చేయాలన్నమాట. ఆ విధంగా ఇంకా పైకి వెళితే ఆయన యొక్క మోకాళ్ళు ఎలా ఉంటాయి, తర్వాత ఆయన యొక్క పీత వసనం అంటే ఆయన కరుపున పసుపు రంగు పంచె ఎలా ఉంటుంది, పైకి వెళితే ఆయన యొక్క మేఖలం ఎలా ఉంటుంది, ఆయనకు చేతుకున్నటువంటి ఆభరణాలు ఎలా ఉంటాయి, ఆయన యొక్క ముఖం ఎలా ఉంటుంది, వక్షస్థలంపై శ్రీవత్సాంకం ఎలా ఉంటుంది, వైజయంతిమాల ఎలా ఉంటుంది, ఆయన చేతిలో శంఖ చక్ర గదా పద్మాలు ఎలా ఉంటాయి, ఇలా ప్రతిదాన్ని కూడా ధ్యానిస్తూ ఉంటాడు. ఈ విధంగా ధ్యానిస్తూ ఉంటే ఒకసారి ఏమవుతుందంటే ఉన్నట్టుండి ఆయన ధ్యానిస్తున్నటువంటి రూపం మాయమైపోతుంది అనమాట. అరే ఇదేంటి మాయమైపోయిందని కళ్ళు తెరిచేటప్పటికి అదే రూపం ఎదుర్కొంటూ ఉంటుంది. చూడండి, అర్థమైంది కదా. హృదయంలో ఏ రూపాన్ని అయితే ధ్యానిస్తున్నాడో అది మాయమైపోయింది అయ్యో అని కళ్ళు తెరిస్తే అదే రూపం ప్రత్యక్షం అవుతుంది. అంటే ఆ స్వామి ఎవరిపైన అయితే ధ్యానిస్తున్నాడో ఆయన ప్రత్యక్షం అయ్యాడు అనమాట కృష్ణి గర్భుని రూపంలో. వెంటనే ధ్రువుడు ఆయన అసలు నోట మాట రాదనమాట. అప్పుడు వెంటనే విష్ణు ఏం చేస్తాడంటే ఆయన చేతిలో ఉన్నటువంటి శంఖం ఏదైతే ఉందో దాన్ని ఒకసారి ధ్రువుని యొక్క శిరస్సుపై అలా ఆంచగానే వెంటనే ఆ ధ్రువుడు గొప్ప మహిమాన్వితమైనటువంటి ప్రార్థనలు చేయడం మొదలు పెడతాడు. ఈ ప్రార్థనలన్నీ కూడా మీరు భాగవతంలో చూడొచ్చు అన్నమాట. భాగవతంలో చాలా చాలా ఎంతో మధురంగా వీటి గురించి వివరణ ఉంది. అంటే ప్రశ్నలు చివరిలో అడుగురు కానీ మళ్ళీ మధ్యలో. సో కాబట్టి ఏం చెప్పుకుంటున్నాం మనం, ధ్రువుడు ఈ విధంగా ఎన్నో చక్కటి ప్రార్థనలు చేస్తాడు. ఆ ప్రార్థనలో ఒక మాట ఏమంటాడంటే, వజ్రాన్ని నేను ముందు పెట్టుకుని గాజు ముక్కల కోసం వెతికాను ఇప్పటి వరకు అని చెప్పి అంటాడు. అంటే నేనేమనుకున్నానంటే నా తండ్రి కంటే, నా తాత కంటే, నా ముత్తాత కంటే ఉన్నతమైనటువంటి స్థానాన్ని నేను పొందాలని అనుకున్నాను. కానీ నేను ఏదైతే పొందాలనుకున్నానో అది గాజు ముక్క లాంటిది, కానీ నువ్వు వజ్రం లాంటి వాడివి. వజ్రం లాంటి నిన్ను పొందిన తర్వాత గాజు ముక్కలతో నాకేమిటి ఉపయోగం అని చెప్పి అంటాడు.
కాబట్టి ఏమయ్యా వరం కోరుకోవయ్యా, ఇంత తపస్సు చేసావు కదా వరం కోరుకోమంటే, ఇంకేం వరం కోరుకో, నిన్ను చూసిన తర్వాత ఇంక నేను వరం కోరుకోవాల్సిందే ఉంది, అవి తుచ్చమైనటువంటి నాకు వద్దని చెప్పండి. అర్థమవుతుంది కదా. కాబట్టి ఇక్కడ ధ్రువుని యొక్క వృత్తాంతంలో విశేషం ఏమిటంటే, మనకి భాగవతం 3వ స్కందంలో కపిల భగవానుడు భక్తి అనేది 4 రకాలుగా ఉంటుందని చెప్తాడు. తమో గుణంలో చేసే భక్తి, రజోగుణంలో చేసే భక్తి, సత్వగుణంలో చేసే భక్తి, విశుద్ధ భక్తి అంటే విశుద్ధ సత్వగుణంలో చేసేటువంటిది. ఇక్కడ మనకి ధ్రువుడు చూసినట్లయితే ఆయన రజోగుణంలో భక్తి చేశాడనమాట. అంటే ఆయన ఏదో ఒక భౌతికమైనటువంటి కోరికతో ఏదో సాధించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన విష్ణువుని సేవించాడు. కానీ అదే విష్ణువుని సేవించడంలో విశేషం చూడండి, దేవతలను పూజించడానికి విష్ణువుని అర్చించడానికి మధ్య గొప్ప వ్యత్యాసం ఏమిటంటే, దేవతలను మనం భౌతికమైనటువంటి కోరికల కోసం ఆరాధన చేసినట్లయితే వాళ్ళు మనం ఏ కోరిక అడుగుతున్నాం అది అడిగిన వాడికి మంచిదా చెడ్డదా అని పరిశీలన చేయకుండా వాళ్ళకి రావాల్సినది వాళ్ళకి వస్తే వెంటనే వాళ్ళ కోరిక తీరుస్తారు దేవతలు. అందుకే మీరు చూడండి, రాక్షసులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా విష్ణువు దగ్గరికి వెళ్ళరు. వీళ్ళు విష్ణు ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేయరు. ఎందుకంటే విష్ణు ఇవ్వడన్నమాట ఏది పడితే అది అడిగితే. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే బ్రహ్మదేవున్నో శివున్నో పట్టుకుంటారు. మీరు చూడండి, ఏ అసురునైనా చూడండి, వాళ్ళు ఎవరి కోసం తపస్సు చేశారు? శివుడి కోసమో లేదా బ్రహ్మదేవుడి కోసమో. హిరణ్యకశిపుడు మనం చూడొచ్చు, హిరణ్యకశిపుడు తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. ఎవరి కోసం? బ్రహ్మదేవుడి కోసం. బ్రహ్మదేవుడు వచ్చిన తర్వాత ఏమడిగాడు? అమరత్వం కావాలంటాడు. నాకే అమరత్వం లేదు, నీకెలా ఇస్తానయ్యా, నేను వేరేది ఏదన్నా అడుగు అని చెప్పుంటాడు. ఇప్పుడు హిరణ్యకశిపుడు నేను చాలా తెలివైన వాడిని అనుకున్నట్టుగా నాకు రాత్రి కానీ పగలు కానీ మనుషుల చేత కానీ దేవతల చేత కానీ జంతువుల చేత కానీ లోపల కానీ బయట కానీ ఆయుధాల చేత కానీ ఇంకా దేని చేత కానీ ఇలా దేని చేత కూడా నాకు మరణం రాకూడదు, దాదాపుగా ఉన్న ఆప్షన్స్ అన్ని వాడేసుకుంటాడు. అలాగే మనం రావణాసురుడు చూడొచ్చు. రావణాసురుడు కూడా శివుని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేశాడు. భస్మాసురుడు, ఇలా ఏ అసురులైనా సరే మీరు చూడండి దేవతలను పట్టుకుంటారు, కానీ విష్ణువు దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే విష్ణువు ఎవరు తపస్సు చేస్తే వాళ్ళకి అది ఇచ్చేయడు అనమాట. వాడు అడిగింది మంచిదా కాదా, మంచిదైతేనే ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు అనమాట. ఇది తేడా ఉంది. ప్రశ్నలు చివరిలోనమ్మా, ప్రశ్నలు మీరు ఇప్పుడు అడిగారనుకో మధ్యలో ఆగిపోతుంది. సో కాబట్టి ఏం చెప్పుకుంటున్నాం మనం? తపస్సు గురించి మనం చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి విష్ణువు ఆయనను ఎవరన్నా ఏదన్నా ప్రశ్నించారనుకోండి, అంటే ఆయన ఎవరినన్నా ఏదన్నా కోరికలు అడిగినట్లయితే ఆయన ఏం చేస్తారంటే వాళ్ళు అడిగిన దానికంటే ఇంకా ఉన్నతమైనది ఇస్తాడు. అడిగిన దానికంటే ఉన్నతమైనది ఇచ్చి వాళ్ళు అడిగిన దాని పట్ల ఆసక్తి పోయేలా చేస్తాడు. అర్థమవుతుంది కదా. ఇంకా వాళ్ళకి భౌతిక కోరికలనే ఉండవు అన్నమాట. మళ్ళీ రెండోసారి అడగాలనుకోరు వాళ్ళు. ఆ విధంగా ఏం చేస్తారు? విష్ణువు ఆ విధంగా కరుణిస్తాడు అనమాట. అందుకే మనకి శాస్త్రాల్లో చెప్పబడింది, అకామో సర్వకామోవా మోక్షకామ ఉదారతి తీవ్రేన భక్తి యోగేన యజేత పురుషం పరం అని చెప్పన్నారు. ఏమన్నారంటే అకామో అంటే నీకు ఏ కోరికలు లేకపోయినా, సర్వకామోవా అన్ని రకాల కోరికలు ఉన్నా, మోక్షకామోవా మోక్షం సాధించాలని ఉన్నా, తీవ్రైన భక్తి యోగేన తీవ్రమైనటువంటి భక్తితో సేవతో యజేత పురుషం పరం ఆ విష్ణువుని అంటే ఆ నారాయణుడిని కృష్ణుడిని సేవించు అని చెప్పన్నాడు. ఎందుకంటే కృష్ణుడిని మనం అంటే నారాయణుడిని విష్ణువుని అంటే ఇక్కడ భగవంతునికి వివిధ అవతారాలు మత్స్య వామన వరాహ కూర్మ రామ నృసింహ ఏవైతే ఇచ్చేది అవతారాలు ఉన్నాయో వాటికి మనకి అన్ని కోరికలు ఉన్నా ఏ కోరికలు లేకపోయినా మోక్షం సాధించాలని కోరుకున్నా విష్ణువునే ఆశ్రయించండి అని చెప్పంటారు. ఎందుకంటే మనకి ఆ కోరిక తీరుతుంది, అంతకంటే ఎక్కువ లభిస్తుంది, ఇంకా భౌతికమైనటువంటి కోరికలు మిగలవు. కాబట్టి ధ్రువుడు ఎప్పుడైతే ఆ విధంగా భగవంతుడిని దర్శించాడో ఆయనకి చాలా సిగ్గేస్తుంది అనమాట. ఛీ ఇదేమిటి, నేను చాలా తుచ్చమైనటువంటి దాని గురించి నేను తపస్సు చేసి ఇది చేశాను, నాకు గొప్ప వజ్రం లభించింది ఇక్కడ అని చెప్పి అనుకుంటాడు. మొత్తానికి విష్ణువు ఆయన పృష్ణి గర్భ రూపంలో ఆయన దర్శనమిచ్చి, సరే నువ్వు వీరందరికంటే ఉన్నతమైనది పొందాలనే కదా నీ కోరిక, అందుకే నీకు నేను ఏమిస్తున్నాను, నీకు ధ్రువ నక్షత్రాన్ని నీకు ఇస్తున్నాను. ఇది బ్రహ్మదేవుని కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థానం. ఈ సృష్టి లయం అయిపోయినప్పుడు బ్రహ్మలోకం కూడా నశించిపోతుందేమో కానీ ఈ ధ్రువుడు ఉన్నటువంటి లోకం మాత్రం నశించదన్నమాట.
ఎందుకంటే అది స్వయంగా ఈ క్షీరోదక సాయి విష్ణువు ఉండేటువంటి ప్రదేశం అనమాట. ఇది ఎలా ఉంటుందంటే చూడండి, మన బ్రహ్మాండంలో 14 లోకాలు ఉన్నాయి కదా. దానికి శాస్త్రాలు ఎలా చెప్పారంటే, మీరు ఒక మొక్కని పీకారనుకోండి, మొక్కని వేరుతో పీకి దాని తలకిందులుగా ఇలా పట్టుకుంటే చివరి బిందువు ఏదైతే ఉంటుందో వేరుకి చివర, ఇది ఏం చేస్తుందంటే ఇలా తిరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం ఈ 14 లోకాలు కూడా ధ్రువ నక్షత్రం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. చూడండి, ఇప్పటికే మనం ధ్రువ నక్షత్రాన్ని చూడొచ్చు. సాయంత్రం ముందు చీకటి పడగానే మొట్టమొదట మనకు ఆకాశంలో కనిపించేది ధ్రువ నక్షత్రం కనిపిస్తుంది. అక్కడ ఎవరుంటారంటే అక్కడ ఆ కనిపించే ప్రాంతంలోనే మనకి క్షీరోదక సాయి విష్ణువు ఉంటారనమాట. అక్కడ ధ్రువుడు ఉంటాడు. కాబట్టి అది వైకుంఠ లోకంతో సమానం అనమాట. అందుకని అది నశించదు ఎప్పటికీ కూడా. కాబట్టి దాని చుట్టూ మొత్తం సమస్త బ్రహ్మాండం అంతా కూడా తిరుగుతుంది. అంతటి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తాడు ఎవరు? విష్ణువు. ఎవరికి? ధ్రువునికి. కాబట్టి ధ్రువుని యొక్క వృత్తాంతం ద్వారా మనం చూడాల్సినటువంటి విషయం అదనమాట. కాబట్టి ఎలాంటి వారైనా సరే, మనం చెప్పుకున్నాం కపిల భగవానుడు 3 గుణాలలో మనం భక్తి చేయొచ్చు అని చెప్పి. రజోగుణంలో భక్తి చేసినటువంటి ఉదాహరణ ఇది. తమో గుణంలో భక్తి చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకి దక్షుడు ఉదాహరణ. దక్షుడు గురించి ఇందాక అడిగారు మీరు. మరి ఈ దక్షుడు ఎవరంటే, ఈ స్వయంభవ మను యొక్క కుమార్తెలలో ప్రసూతి అనేటువంటి ఆమెని దక్షునికి ఇచ్చి వివాహం చేస్తాడు. అర్థమవుతుంది కదా. కాబట్టి ఈ దక్ష ప్రజాపతికి ఆయన ఈ 27 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునరసు, పుష్యమి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దక్షుని యొక్క కుమార్తెలు అనమాట. వాళ్ళందరినీ ఆయన చంద్రుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. మరి దక్ష యజ్ఞం అనేటువంటి ఘట్టం మనం చూడొచ్చు. మరి శివుడు ఈ దక్షుని యొక్క శిరచ్ఛేదనం చేస్తాడు. ఇదంతా కూడా భాగవతంలో చాలా చక్కగా వివరించబడింది. అలాగే ప్రచేతస్సులు, వాళ్ళు సత్వగుణంలో భక్తి చేస్తారనమాట. ప్రచేతస్సులు ఇలా ధ్రువుడు ఆయన రజోగుణంలో చేసినా కూడా ఆయన పవిత్రుడు అవుతాడు. అంటే ఎలాంటి వారైనా సరే భగవంతుడి దగ్గరికి వెళ్ళారంటే వాళ్ళు పవిత్రం అయిపోవాల్సింది. ఎలాంటి అంటే అగ్నిలాగా. అగ్ని దగ్గర మీరు అగ్నిలో ఏ వస్తువైనా వేయండి, అది ఎప్పటికైనా కాలిపోవాల్సిందే. అవునా కదా, చెప్పండి. అది అగ్ని వెలుగుతుందంటే మీరు రాయి వేసినా సరే కాలి 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 అది కూడా కొన్నాళ్ళకి ఏమవుతుంది? విరిగిపోతుంది, చివరికి భస్మం అయిపోతుంది. అలాగే భగవంతుడు ఆయన అగ్ని వంటి వాడు. శాస్త్రాలు చెప్తున్నాయి, కృష్ణ సూర్య సమ మాయాహయ అంధకారం అని చెప్పుకుంటారు చైతన్య చరితామృతంలో. కృష్ణుడు సూర్యుని వంటివాడు, మాయ అంధకారం వంటిది. జహా కృష్ణ నాహి మాయార్ అధికారం అని చెప్పుకుంటారు. ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ మాయ యొక్క అధికారం ఉండదు. కాబట్టి ఎవరైనా ఎలాంటి వాళ్ళైనా సరే, వాళ్ళు కామ, క్రోధ, మోహం, మతమాత్సర్యాలతో ఎవరు ఎలా కృష్ణుడి దగ్గరికి ఆశ్రయించాల్సినా సరే వాళ్ళలో ఉన్నటువంటి ఈ భౌతికమైన కల్మషాలన్నీ కూడా తొలగిపోతాయి. మనం గోపికలు చూడొచ్చు. మనం గోపికలు వాళ్ళు కామంతో వాళ్ళు కృష్ణుడిని ఆశ్రయిస్తారు, కానీ వాళ్ళు పవిత్రులు అయిపోతారు. ఎలాంటి వారైనా సరే, ఇప్పుడు రాక్షసులు చూడండి, శిశుపాలుడు లాంటి వాడు, రావణాసురుడు లాంటి వాడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, ఇలాంటి వాళ్ళు ఎవరు వెళ్ళినా భగవంతుడి దగ్గరికి ఏ భావంలో వెళ్ళినా సరే వాళ్ళు పవిత్రమైపోతారన్నమాట. అది విశేషం ఈ యొక్క ధ్రువుని యొక్క వృత్తాంతంలో మనం చూడొచ్చు. మళ్ళీ ఇదే ధ్రువుడు ఆయన ఎప్పుడైతే ఈ విధంగా గొప్ప వరం లభిస్తుందో ఆ తర్వాత ఆయన గృహానికి వస్తాడు. వచ్చి ధ్రువుడు గృహానికి వచ్చేటప్పటికే ఉత్తానపాదుడు ఆయన వెళ్ళిపోతాడు. ఆయన గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. నారదుడి ద్వారా తెలుసుకుంటాడు ధ్రువుడు ఈ విధంగా చాలా ఉన్నతమైనటువంటి స్థితిని పొందాడని చెప్పి. చాలా సంతోషంతో ఉత్తానపాడు గృహాన్ని విడిచి వెళ్ళిపోతాడు. తర్వాత ధ్రువుడే మొత్తం పాలన చేస్తాడు. కానీ ధ్రువుని యొక్క సోదరుడు ఒకసారి అరణ్యానికి వెళ్ళి వేటాడుతుంటే యక్షులు అతన్ని సంహరిస్తారనమాట. మరి వాళ్ళపై కోపంతో ధ్రువుడు ఏం చేస్తాడంటే మొత్తం యక్షులందరినీ సంహరించడం మొదలు పెడతాడు. చూడండి, అంత గొప్ప వరం చేసినటువంటి ధ్రువుడు కూడా మళ్ళీ మోహానికి గురవుతాడు. ఆ విధంగా అతడు విచక్షణ లేకుండా యక్షులందరినీ సంహరిస్తుంటే మళ్ళీ తన తాతగారైనటువంటి స్వయంభూమను వచ్చి, ధ్రువ నువ్వు అసలు వచ్చింది దేనికోసం, నువ్వేం చేస్తున్నావు? చూడండి, అలాగే మనం కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నవాళ్ళు కూడా ఒక్కోసారి మనం దారి తప్పేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. ధ్రువుడు అంత గొప్ప మహానుభావుడు, గొప్ప భక్తుడు. ఆయన కూడా ఏదో తన సోదరుని ఎవరో చంపారని చెప్పి యక్షుల మీద పగ తీర్చుకోవడం కోసం యక్షజాతిని నాశనం చేయడం మొదలు పెడతాడు. వెంటనే మళ్ళీ వచ్చి స్వయంభూమను వచ్చి ఆపాల్సి వస్తుందన్నమాట. చూడు, నువ్వు వచ్చింది ప్రయోజనం వేరు, నువ్వు చేసే పని వేరని చెప్పి మళ్ళీ ధ్రువుడు బుద్ధి తెచ్చుకొని మళ్ళీ ఆయన తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. తర్వాత ఆయన భగవద్ధామానికి వెళతాడు. ఇవన్నీ కూడా మనకి భాగవతంలో చెప్పబడ్డాయి. కాబట్టి ఇది
మనకి ధ్రువుని యొక్క వృత్తాంతం ద్వారా తెలుసుకోదగిన విషయం. అలాగే గజేంద్ర మోక్షం, ఇది మరొక చాలా విశేషమైనటువంటి ఘట్టం భాగవతంలో. ఈ గజేంద్రుడు మనకి ఇది జరిగింది, ఈ లీల జరిగింది ఇక్కడ మనం ఉన్నటువంటి భరతవర్షంలో కాదు. మనకి వాస్తవానికి ఇప్పుడు ఏదైతే భూమి అని మనం చెప్పుకుంటున్నామో, ఈ భూమి అనేది ఇందులో 7 ఖండాలు ఉన్నాయన్నమాట. 7 ఖండాలు ఉన్నాయి. సప్త సముద్రాలు అని అంటారు, తెలుసు కదా. సప్త సముద్రాలు ఆవలున్నా సరే నేను తీసుకొస్తానని చెప్పి అప్పుడప్పుడు వింటూ ఉంటాం మనం. అందులో ఈ లవణ సముద్రం అనేది ఒకటి, మంచినీళ్ళ సముద్రం ఒకటి ఉంది, పాల సముద్రం ఉంది, నెయ్యి సముద్రం ఉంది, పెరుగు సముద్రం ఉంది, మద్యం సముద్రం ఉంది. ఇవన్నీ శాస్త్రాలు మనకు చెప్తున్నాయి. ఇలా 7 రకాల సముద్రాలు ఉన్నాయి, 7 ఖండాలు ఉన్నాయి. అందులో మనం ఉన్నటువంటి దాన్ని ఈ ఏదైతే ఉందో ఈ ఈ జంబూ ద్వీపము, ఈ 7 ద్వీపాలు ఏవైతే ఉన్నాయో, మళ్ళీ అందులో మనం ఉన్నటువంటి ఈ జంబూ ద్వీపంలో మళ్ళీ 9 భాగాలు ఉన్నాయన్నమాట. అందులో భరతవర్షంలో మనం ఉన్నాం. అయితే ఈ గజేంద్ర లీల ఏదైతే ఉందో ఇది త్రికూట పర్వతాలు ఉన్నటువంటి ప్రదేశంలో జరిగింది. ఆ త్రికూట పర్వతాలు పాల సముద్రం యొక్క ఒడ్డున ఉంటాయన్నమాట. మరి ఈ గజేంద్రుడు ఎవరంటే, అతడు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి రాజు. అతడు ఈ దక్షిణ ప్రాంతం, మనం ఉన్నటువంటి ప్రాంతంలో ఈ పాండ్య దేశానికి ఆయన రాజుగా ఉంటాడు. ఎవరు? ఇంద్రద్యుమ్నుడు. అయితే ఇంద్రద్యుమ్నుడు ఆయన అరణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. తపస్సు చేసుకుంటూ ఉంటే మరి ఈ అగస్త్య ఋషి అనుకుంటా బహుశా, ఆయన ఈ అరణ్యానికి వచ్చినప్పుడు ఈ ఇంద్రద్యుమ్నుడు తపస్సు చేసుకుంటూ ఆ వచ్చినటువంటి ఋషిని పట్టించుకోడు అనమాట. వచ్చినటువంటి ఋషిని పట్టించుకోలేదని చెప్పి వెంటనే ఆ ఋషి శపిస్తాడనమాట. నేను వచ్చినా సరే నువ్వు నన్ను పట్టించుకోకుండా నువ్వు ఏమీ తెలియనట్టుగా జడంగా వ్యవహరించావు కాబట్టి నువ్వు అధమమైనటువంటి ఏనుగగా పుట్టు అని చెప్పాడు. అయితే ఒక్కోసారి మనకి ఆశ్చర్యం కలిగిస్తుంటుంది, ఏమిటి ఋషులందరూ ఈ విధంగా అభం శోభం తెలియని వారిపై అనవసరంగా ఈ విధంగా విరుచుకుపడుతున్నారు. కానీ వాస్తవానికి మహానుభావులు, మహాత్ములైనటువంటి వారి యొక్క మందలింపు ఎప్పుడు ఊరికే పోదనమాట. అవి వాస్తవానికి బ్లెస్సింగ్స్ ఇన్ డిస్గైజ్ అంటారు వాటిని. అంటే అవి వాస్తవానికి వరాలు, కానీ మనకి శాపాలుగా కనిపిస్తాయి. చరిత్రలో మనకి ఎక్కడ చూసినా సరే అలాగే మనం చూడొచ్చు. నారదుడు కూడా అలాగే కుబేరునికి 2 పుత్రుల్ని శపిస్తాడు. నలకూబర, మణిగ్రీవులు అనేటువంటి వాడు. చెట్లుగా పుట్టండి అంటాడు, కానీ అది గొప్ప వరం, ఎందుకంటే కృష్ణుని చూడగలిగారు వాడు నేరుగా. ఇలా అనేక సందర్భాలు ఉన్నాయి. అలాగే ఇంద్రద్యుమ్నుడు కూడా ఈ బహుశా అగస్త్య మహర్షి అనుకుంటున్నాను, ఆ మహర్షి చేత ఆయన శపించబడతాడన్నమాట. శపించబడడం చేత ఆయన ఒక ఏనుగుగా పుడతాడు. ఏనుగుగా పుట్టి త్రికూట పర్వతాలు ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన ఒక అరణ్యానికి రాజుగా ఉంటాడు, ఏనుగు. మరి ఏ విధంగా అయితే ఏనుగుకి అనేక మంది ఆడ ఏనుగులు అనుచరులుగా ఉంటారు, అలాగే ఈ గజేంద్రునికి కూడా అనేక మంది అనుయాయులు ఉంటారు, అలాగే సంతానం కూడా ఉంటారు. మరి భాగవతంలో చాలా చక్కగా అసలు ఈ త్రికూట పర్వతాల యొక్క ప్రకృతి రమణీయత ఎలా ఉంటుందనేది చాలా గొప్పగా వివరించారనమాట. ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు భాగవతం చదవాల్సిందే. పిబత భాగవతం రసమాలయం ముహురహు రసిక భూవిభావుకాహ అని చెప్పారు. భాగవతాన్ని రుచి చూడాలంటే దాన్ని స్వయంగా మీరు తాగాల్సిందే. కాబట్టి ఆ అంతటి రమణీయమైనటువంటి వాతావరణంలో మరి గజేంద్రుడు మత్తెక్కి ఉంటాడు చూడండి. ఆయన తన పరివారంతో ఏం చేస్తారంటే ఒక పద్మములతో నిండి ఉన్నటువంటి ఒక సరోవరంలోకి, ఆ పద్మ సుగంధానికి ఆకర్షితుడై మరి తన యొక్క భార్యలతో ఆయన క్రీడించడం కోసం ఒక సరోవరంలోకి దిగుతాడనమాట గజేంద్రుడు. చాలాసేపు క్రీడిస్తాడు. ఆ సరస్సులో క్రీడించిన తర్వాత అదే సరస్సులో ఒక మొసలి ఏం చేస్తుందంటే ఈ గజేంద్రుడి యొక్క కాలు పట్టుకుంటుంది. 2 జంతువులు ఇక్కడ, మొసలి, ఏనుగు. నీరు అనేది మొసలికి సహజ వాతావరణం, అవునా కదా? ఏనుగుకి భూమి సహజ వాతావరణం. కానీ ఏనుగు తన సహజ వాతావరణాన్ని వదిలిపెట్టి ఈ సరస్సులోకి దిగింది. ఏనుగు ఎంత గొప్పదైనా నీటిలో బలహీనమైనదే. భూమి మీద ఏనుగు గొప్పది కావచ్చు,
భూమి మీద మొసలి బలహీనమైనది కావచ్చు, కానీ నీటిలోకి వెళ్ళగానే మొసలి బలవంతమైపోతుంది అనమాట. అందుకే ఆచార్యులు ఏం చెప్తారంటే, మనం ఎప్పుడూ కూడా మనకి అనువైనటువంటి వాతావరణంలో ఉండి మనం సాధన చేయాలన్నమాట. ప్రతికూలమైనటువంటి వాతావరణంలో మనం గెలవలేము. అలాగే గజేంద్రుడు ఎంత గొప్పవాడైనా సరే ఏం చేస్తాడు, నీళ్ళల్లో దిగుతాడు. ఈ నీళ్ళల్లో ఉన్నటువంటి మొసలి ఎవరైతే ఉందో, ఈ మొసలి కూడా పూర్వం హూహు అనేటువంటి ఒక గంధర్వుడు అనమాట. అతడు కూడా ఒక శాపానికి గురయ్యి అతడు ముసలిగా పుడతాడు. ఆ? మొత్తానికి ఏనుగు కాళ్ళు పట్టుకుంటాడు. మరి ఈ ఏనుగు ఈ ఈ గజ మకరముల మధ్య యుద్ధం 1000 సంవత్సరాల పాటు జరుగుతుంది. చూడండి, 1000 సంవత్సరాల పాటు ఈ పెనుగులాట జరుగుతుంది. ఏమిటి, గజేంద్రుడు లాక్కోవాలని చూస్తే ముసలటి లాగడం. చూడండి, అంటే ఊహించుకోండి, అది ఎంత బాధతో కూడుకునేటువంటి విషయం. 1000 సంవత్సరాలు ఎంత దారుణంగా ఉంటుంది చూడండి. చివరికి 1000 సంవత్సరాల పాటు ప్రయత్నించి ఇంకా ఏనుగు బలహీనం అయిపోతుంది. కారణం ఏమిటంటే పరాయి దేశంలో ఉండడం కారణం. పరాయి దేశం అంటే నీటిలో ఉండడం కారణంగా. సో క్రమక్రమంగా మొసలి బలవంతం అయిపోతుంటుంది, ఏనుగు బలహీనమైపోతూ ఉంటుంది. ఆ సమయంలో ఏనుగు అనుకుంటుంది అనమాట, ఏమని అనుకుంటుందంటే, నేను గజరాజును అనుకున్నాను, నాకు అనేక మంది అనుయాయులు ఉన్నారనుకున్నాను, కానీ ఇప్పుడు నన్ను ఎవరు రక్షించారు? నా భార్యలు నన్ను రక్షించలేదు, నా స్నేహితులు నన్ను రక్షించలేదు, ఈ అరణ్యంలో ఉన్న వేరే జంతువులు రక్షించలేదు, నా సంతానము నన్ను రక్షించలేదు. ఎవరూ రక్షించేవారు లేనప్పుడు ఏకైక రక్షణ ఎవరంటే ఆ భగవంతుడే అని చెప్పి వెంటనే ఆ గజేంద్రునికి ఈ ఆలోచన వచ్చి భగవంతుణ్ణి స్తుతించడం మొదలు పెడతాడనమాట. విశేషం ఏమిటంటే, ఈ ఏనుగు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి రాజు. మరి ఇంద్రద్యుమ్నుడు గొప్ప భగవద్భక్తుడు అనమాట. ఆ సమయంలో తాను చేసినటువంటి భక్తి కారణం చేత ఈ ఇంద్రద్యుమ్నుడికి కొన్ని స్తోత్రాలు గుర్తుంటాయి. చూడండి, భగవంతుని యొక్క కృప వల్ల ఏనుగుగా ఉన్నప్పటికీ అలాంటి బాధాకరమైనటువంటి స్థితిలో పూర్వజన్మలో తాను చేసినటువంటి స్థుతి గుర్తొస్తుంది గజేంద్రుడికి. అందుకే ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక స్తోత్రం నేర్చుకోవాలి. మీకు అర్థమవుతుంది కదా. అందుకే మన పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం ఏదో ఒక స్తోత్రం నేర్పించాలి. హరే కృష్ణ మహామంత్రం అందరూ చేస్తారు, అది గుర్తుంటుంది. దీనితో పాటుగా ఇంకా మనకి బ్రహ్మ సంహిత ఉంది, లేకపోతే మనకి నృసింహస్తుతి ఉంది, లేకపోతే శాస్త్రాల్లో అనేకమైనటువంటి ఉన్నాయి, విష్ణు సహస్రనామాలు ఉన్నాయి. ఇలాంటి భగవంతుణ్ణి స్తుతించేటువంటివి అనేకం ఉన్నాయన్నమాట. అందుకే మనం అందరం కూడా అవి నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఇలాంటి ఆపత్కర స్థితులలో విశేషం ఏమిటో తెలుసా, చాలామంది వృద్ధాప్యంలో ముసలివాళ్ళు అయిపోయి తమ బంధువుల పేర్లు కూడా మర్చిపోతారు, కానీ చిన్నప్పుడు నేర్చుకుని ప్రతిరోజు పారాయణం చేసినటువంటి స్థుతులను మర్చిపోరు మరణ సమయంలో కూడా. చూడండి, గొప్ప విశేషం. భౌతికమైన విషయాలు మర్చిపోవచ్చు, ఆస్తిపాస్తుల గురించి మర్చిపోవచ్చు, లేకపోతే మనుషుల్ని గుర్తుపెట్టుకోవడం మర్చిపోవచ్చు, కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పండు ముసలితనంలో కూడా వాళ్ళకి విష్ణు సహస్రనామం ఒకవేళ వాళ్ళు ముందు పారాయణం చేస్తుంటే అది గుర్తుంటుంది, అదే వారిని రక్షిస్తుంది అనమాట. కాబట్టి అందుకే మన పిల్లలకి మనం ఏం చేయాలంటే చిన్నప్పటి నుంచే ఏదో ఒక స్థుతి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. వృధాగా గడిపేయకూడదు మానవ జీవితాన్ని. దురదృష్టవశాత్తు ఈ ఆధునిక రోజుల్లో ఎవరికి ఆధ్యాత్మికంగా స్థుతులు సరిగదా, భౌతిక విషయాలు కూడా ఎవరికి గుర్తుండవు. ఈ స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ఎవరి ఫోన్ నెంబర్లు వారికి గుర్తుండవు. చూడండి, ఇలాంటి పరిస్థితి అనమాట. కాబట్టి ఇది చాలా చాలా భయానకమైన పరిస్థితిలో ఉన్నాం మనం. ఈ విధంగా గజేంద్రుడు ఇంద్రద్యుమ్నుడిగా ఉన్నప్పుడు తాను చేసినటువంటి స్థుతి భగవంతుని కృప వల్ల అలాంటి ఆపత్కర స్థితిలో గుర్తొచ్చి స్థుతించడం మొదలు పెడతాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే, ఈ స్థుతి అంతా చేసిన తర్వాత ఆ స్థితిలో ఎవరి పేరు చెప్పడు గజేంద్రుడు, ఎవరికి తాను చేస్తున్నాడో చెప్పడు. ఆ పరమ పురుషుడు అని ఉంటాడు అంతే. ఈ స్థుతి అంతా కూడా చేసిన తర్వాత బ్రహ్మ కానీ శివుడు కానీ ఇతర దేవతలు ఎవరు కూడా రారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది గజేంద్రుడు పేరు పెట్టి పిలవకపోయినా అందరికీ మూలమైనటువంటి వాడిని కీర్తిస్తున్నాడు, కాబట్టి మనం వెళ్ళాం. ఎందుకంటే అక్కడ చాలా స్పష్టంగా చెప్తారు, బ్రహ్మ కానీ శివుడు కానీ దేవతలు కానీ ఎవరు కూడా వాళ్ళు అంతిమంగా స్వతంత్రులు కాదు. ఈ లీలలో చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి వాళ్ళందరూ ఎవరు వెళ్ళరనమాట. కాబట్టి విష్ణువే వెళతాడు అక్కడికి. ఎందుకంటే ఆయన పేరు పెట్టకపోయినా ఏవైతే లక్షణాలు చెప్పాడో అవన్నీ కూడా వర్తించేది విష్ణువుకి మాత్రం. వెంటనే విష్ణువు తన యొక్క
పరివార సహితంగా దేవతలందరూ కూడా తనను పూజిస్తూ ఉండగా గరుణుడిపై ఆసీనుడై ఆయన శంఖ చక్ర గదా పద్మాల చేతపట్టి ఈ గజేంద్రుడిని రక్షించడానికి బయలుదేరి వస్తాడు. చూడండి, ఎప్పుడైతే ఆ విధంగా దూరాన చూస్తాడు గజేంద్రుడు, ఇది గరుడుపై విష్ణువు వస్తుంటాడు అనమాట రక్షించడానికి. వెంటనే గజేంద్రుడు ఏం చేస్తాడంటే ఆ కొలనులో ఉన్నటువంటి ఒక పద్మాన్ని తుంచి ఇలాగా స్వామి వస్తుండగానే గాలిలో అర్పిస్తాడు. ఇలా ఇప్పటికీ మీరు చూడొచ్చు, ఆ చిత్రపటం చాలా చక్కగా ఉంటుంది. వెంటనే ఒక పద్మాన్ని అర్పిస్తాడనమాట. పద్మాన్ని అర్పించి స్తుతులు చేస్తే వెంటనే స్వామి ఏం చేస్తాడంటే ఏదైతే పద్మాన్ని అర్పించాడో గజేంద్రుని యొక్క తొండాన్ని పట్టుకొని ఆ మొసలితో పాటుగా బయటికి లాగుతాడు నీటిలోంచి. చూడండి, అర్థమవుతుంది కదా. ఇలా తొండంతో పద్మం అర్పించాడు కదా, ఆ తొండాన్ని పట్టుకొని విష్ణు ఏం చేస్తాడు, బయటికి లాగితే ముసలి కూడా బయటకు వస్తుంది. వెంటనే తన చక్రాన్ని సంధించి ఆ ముసలి యొక్క శిరచ్ఛేదనం చేయిస్తాడనమాట. ఆ ముసలికి శిరచ్ఛేదనం అవ్వగానే వెంటనే హూహు అనేటువంటి గంధర్వుడు బయటకు వచ్చి ప్రణామాలు చేసి భగవంతుడిని స్తుతించి తన ధామానికి వెళ్ళిపోతాడు. అతనికి శాప విముక్తి కలిగింది. ఈ గంధర్వుడు కూడా శపించబడిన వాడే. చూడండి, అర్థమవుతుంది కదా. కాబట్టి ఈ విధంగా అందుకే మనం చెప్తాం బ్లెస్సింగ్ ఇన్ డిస్గైస్ అని చెప్పి. కాబట్టి అందుకే మహానుభావులైనటువంటి వాళ్ళు పెద్దలు ఎప్పుడైనా మన మీద కోపగించుకున్నారంటే దానికి మనం చిరాకు పడకూడదు అనమాట. దాన్ని మనం సహనంతో మనం స్వీకరించాలి. ఎందుకంటే అది మనల్ని సంస్కరించడం కోసమే. చూడండి, అలాగే మహానుభావుల యొక్క శాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పైకి శాపాలుగా ఉంటాయి, కానీ వాస్తవానికి అవి వరాలన్నమాట. ఎందుకంటే ఎవరెవరినైతే వారు శపిస్తారో వాళ్ళు క్రమానుగతంగా సాధించలేని దాన్ని చాలా త్వరగా సాధిస్తారు. ఈ గంధర్వుడిని కూడా ఎవరు శపించారు, అలాగే ఇంద్రజుమ్నుని కూడా శపించాడు. వీళ్ళందరూ నేరుగా నారాయణుడిని విష్ణువుని ముఖాముఖి దర్శించాలంటే వీళ్ళకి అనేక జన్మలు పడుతుంది. చూడండి, అనేక జన్మల తర్వాత కానీ వీళ్ళు భగవంతుని దర్శించలేరు. కానీ ఈ విధంగా శపించబడడం వల్ల వాళ్ళు చాలా త్వరగా ఒక జన్మలోనే భగవంతుని దర్శిస్తారనమాట. ఇది గొప్ప వరం. అలాగే వైకుంఠ ద్వారపాలకులైనటువంటి జయ విజయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చతుష్కుమారుల చేత శపించబడ్డారు. వారిని అడుగుతారనమాట, మీరు ఏం చేస్తారు, 6 జన్మల పాటు భక్తులుగా ఉండి తర్వాత వైకుంఠానికి వస్తారా, లేకపోతే 3 జన్మల పాటు అసురులుగా ఉండి వస్తారా అంటే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు అసురులుగా ఉండే వస్తామండి అనుకుంటారు. చూడండి, అర్థమవుతుంది కదా. కాబట్టి ఆ విధంగా మొసలికి శాప విముక్తి కలుగుతుంది, శిరచ్ఛేదనం జరుగుతుంది. అలాగే మరి స్వయంగా చూడండి, గజేంద్రుడు స్వయంగా విష్ణువు చేత స్పృశింపబడడం వల్ల, చూడండి, భగవంతుని యొక్క కరస్పర్శ తగలడం వల్ల గజేంద్రుని యొక్క అసలు ఈ భౌతిక ప్రపంచంలో గజేంద్రుని యొక్క అకౌంట్లన్నీ క్లోజ్ అయిపోతాయి అనమాట. అయిపోయింది మొత్తం. భగవంతుని యొక్క కరస్పర్శ తగలడం వల్ల గజేంద్రునికి సారూప్య ముక్తి కలుగుతుంది. చూడండి, ముక్తి అనేది 5 రకాలుగా ఉంటుంది. సాయుజ్యము, సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాష్టి అని చెప్పి 5 రకాల ముక్తులు ఉంటాయి. సాయుజ్యము అంటే భగవంతుని యొక్క తేజస్సు ఏదైతే ఉంటుందో బ్రహ్మ తేజస్సు అందులో కలిసిపోతే దాన్ని సాయుజ్య ముక్తి అంటారు. సాధారణంగా నిరాకారవాదులు ఈ సాయుజ్య ముక్తిని కోరుకుంటారు. సాలోక్యము అంటే భగవంతుడు ఉండేటువంటి లోకంలోకి ప్రవేశిస్తే దాన్ని సాలోక్య ముక్తి అంటారు. సామీప్యము అంటే భగవంతుడికి దగ్గరగా ఉండే అవకాశం వస్తే సామీప్యము అంటారు. భగవంతుడి వంటి రూపాన్ని పొందితే దాన్ని సారూప్యముక్తి అంటారు. భగవంతుని వంటి ఐశ్వర్యాలను పొందితే దాన్ని సాష్టి అని చెప్పి అంటారు. మరి భగవంతుని యొక్క కరస్పర్శకులు అనేటువంటి గజేంద్రుడికి సారూప్యముక్తి లభిస్తుంది. చూడండి, అతడు కూడా విష్ణువు ఏ రూపంలో అయితే గరుడు మీద ఎక్కువ వచ్చాడో అదే రూపాన్ని పొందుతాడు గజేంద్రుడు కూడా. ఆయన కూడా చతుర్భుజ రూపాన్ని పొందుతాడు. పొంది అతడు వైకుంఠానికి తీసుకువెళ్ళబడతాడు అనమాట. మరి ఇంకా విశేషం ఏమిటంటే మహావిష్ణువు ఆయన స్వామి ఏముంటాడంటే ఈ గజేంద్రుడు చేసినటువంటి స్తుతి ఏదైతే ఉందో చూడండి. మళ్ళీ ఇది తెలియాలంటే నేను కేవలం వృత్తాంతమే చెప్పాను. తెలియాలంటే మళ్ళీ మీరు ఏం చేయాలి, భాగవతం చదవాల్సిందే. నేను అదంతా వివరించలేనమాట. మీరు స్వామి ఏముంటాడంటే గజేంద్రుడు ఏవైతే స్తుతులు నాకు చేశాడో, ఎవరైతే ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ఈ స్తుతి చేస్తారో వాళ్ళు గజేంద్రుడికి పొందినటువంటి ముక్తిని పొందుతారు. అంతేకాదు దుస్వప్న నాశనం అని చెప్పి అంటారు.
ఎవరైతే దుస్వప్నాల చేత బాధపడుతున్నారో, పడుకోగానే ఏవో పీడకలలు వస్తుంటాయి, అలాంటివి తొలగిపోవాలంటే విష్ణువు స్వయంగా చెప్తాడు, ఈ యొక్క గజేంద్రుని యొక్క స్తుతి చేయాలి అని చెప్పండి. కాబట్టి ఈ విధంగా మనకి భాగవతంలో అనేకమైనటువంటి ఉదంతాలు ఉన్నాయన్నమాట. చూడండి, ఆ విధంగా ఎవరైతే గజేంద్రుని స్తుతిస్తారో ఈ విధంగా, అందుకే విష్ణు సహస్రనామాల్లో గజేంద్ర వరద అనేటువంటి ఒక పేరు కూడా ఉంది. ఎవరికి? విష్ణువుకి. అంటే గజేంద్రునికి వరదానం ఇచ్చినటువంటి వాడు. అలాగే దుస్వప్న నాశన అనేటువంటి ఒక పేరు కూడా ఉంది. అంటే చెడ్డ కళలని రూపుమాపేవాడు. ఏ విధంగా అంటే ఎవరైతే గజేంద్రుని స్తుతిస్తారో, ఇంకా విశేషం ఏమిటో తెలుసా? అన్నిటికంటే ముఖ్య విషయం ఏమిటంటే, స్వామి ఏమంటాడంటే, ఎవరైతే ఈ త్రికూట పర్వతాలని స్మరించిన, చూడండి, త్రికూట పర్వతాలని స్మరించిన, ఇక్కడున్న సరస్సుని స్మరించిన, ఈ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లను స్మరించిన, ఇక్కడ ఉన్నటువంటి పుష్పాలను, పక్షులను, ఇక్కడ ఉన్నటువంటి పద్మాలను, ఇక్కడ ఉన్నటువంటి నీటిని, గజేంద్రుని కానీ, మొసలిని కానీ, ఇక్కడ ఉన్నట్టు నేను వచ్చినటువంటి గరుణుణ్ణి కానీ ఎవరైతే స్మరిస్తారో వాళ్ళందరూ కూడా ముక్తి సాధిస్తారని చెప్పి అంటాడు. అంటే ఈ వృత్తాంతంలో మీకు ఏది గుర్తున్నా సరే ముక్తి సాధించవచ్చు అని చెప్పి అంటాడు. మరి అంత గొప్ప విషయాలు మనకి గజేంద్ర స్తుతిలో చెప్పబడ్డాయి. అది చాలా గొప్ప విశేషం. అలాగే మీరు బ్రహ్మ సంహిత గురించి అడిగారు కదా, బ్రహ్మ సంహిత ఏమిటి అని చెప్పి. మనకి ఈ బ్రహ్మ సంహిత అనేటువంటిది బ్రహ్మదేవుడికి స్వయంగా గోలోక దర్శనం కలుగుతుంది అనమాట. వాస్తవానికి సృష్టి ఎప్పుడైతే ప్రారంభమవుతుందో, ఇది మరొక వృత్తాంతం మీకు చెప్తున్నాను. సృష్టి ప్రారంభమైనప్పుడు మొట్టమొదట ఎలా ప్రారంభమవుతుందంటే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బ్రహ్మాండాల గురించి చెప్పుకున్నాం కదా. ఎలా వస్తాయి బ్రహ్మాండాలు? ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? బ్రహ్మాండాలు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పుకున్నాం. ఎవరి శ్వాస నుండి? విష్ణువు యొక్క శ్వాస, నిశ్వసిత అని చెప్పంటారు. అంటే కిందకి ఎప్పుడైతే శ్వాస వదులుతాడో ఆ శ్వాస నుండి బ్రహ్మాండాలు వస్తాయి, అనంత కోటి బ్రహ్మాండాలు. అలా వచ్చిన ఒక్కొక్క బ్రహ్మాండం విష్ణువు యొక్క పరిమాణంతో పోల్చుకుంటే ఎంత ఉంటుంది? అది నేను చెప్పాను, దానికి ఎలా ఉంటాయి, ధూళి కణాల్లా ఉంటాయి అన్నమాట. అలా వచ్చిన ప్రతి బ్రహ్మాండంలోకి మళ్ళీ మహావిష్ణువు ప్రవేశిస్తాడండి లోపలికి. అతడినే గర్భోదక సాయి విష్ణువు అని చెప్పి అంటారు. ఇందాక మీరు ఊహించుకోండి, ఫుట్బాల్ లాగా ఉంటాయని చెప్పుకున్నాం కదా. అలా వచ్చిన ప్రతి దాంట్లోకి మళ్ళీ మహావిష్ణువే అనంతకోటి బ్రహ్మాండాల్లోకి కూడా మళ్ళీ ప్రవేశిస్తాడు లోపలికి. ప్రవేశించినటువంటి ఆ విష్ణువుని రెండవ విష్ణువు గర్భోదక సాయి విష్ణువు. చాలామంది ఏమనుకుంటారంటే, బయట విష్ణువు అంటే ఒకడే అనుకుంటారు. వాళ్ళు తెలిసింది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో విష్ణువు గురించే తెలుసు. కానీ ఈ త్రిమూర్తులలో మనం చెప్పుకునే విష్ణువు ఎవరైతే ఉన్నాడో ఆయనని క్షీరోదక సాయి విష్ణువు అని చెప్పి అంటారు. ఆయన ఒక విష్ణువే, కానీ విష్ణువులు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పేది మహావిష్ణువు గురించి నాకు చెప్పుకున్నాం మనం. ఆయన ఈ కారణోదక జలముపై శయనించి ఉంటాడు. ఆయన యొక్క రోమకోపాల నుంచి, ఆయన యొక్క శ్వాస నుండి అనంతకోటి బ్రహ్మాండాలు వస్తాయి. అలా వచ్చిన ప్రతి బ్రహ్మాండంలోకి మళ్ళీ ఆయన ప్రవేశిస్తాడు. ఆయన ప్రవేశించినప్పుడు అంతా చీకటిగా ఉంటుంది లోపల. అందుకే ఆయన ఏం చేస్తారంటే, ఆయన దేహము నుంచి జలాన్ని ఆయన ఉత్పన్నం చేస్తాడనమాట. ఎలాగైతే మనకి వేసవికాలం చెమటలు పడతాయి చూడండి, వేడిగా ఉంటాయి. అసలు వేసవికాలం ఎంత చెమటలు పడతాయి, మనం ఎంత తీసినా సరే వస్తూనే ఉంటాయి చూడండి. ఇంకా కష్టపడి పని చేసే వాళ్ళకైతే ఎప్పుడు తడిసిపోయి ఉంటారు. మరి మనకే అంత నీరు బయటకు వస్తుందంటే మీరు విష్ణువు యొక్క దేహం ఎలా ఉంటుంది, ఆయన దేహం నుండి ఎంత నీరు వస్తుందో చూడండి. ఆయన తన దేహం నుంచి వచ్చినటువంటి నీటితో ఆ బ్రహ్మాండంలో సగభాగాన్ని నింపేసి దానిపై పడుకుంటాడు అనమాట ఆయన. అందుకే గర్భోదక సాయి విష్ణువు అని చెప్పన్నారు. గర్భోదకముపై శయనించేటువంటి విష్ణువు. ఆయన యొక్క నాభి నుండి ఒక కమలం ఉద్భవిస్తుంది. మనకి పిల్లలు ఎలా పుడతారు మనకు తెలిసిందే కదా. తల్లి గర్భం నుంచి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు తల్లితో ఎలా అనుసంధానమై ఉంటారు వాళ్ళు, శిశువులు? అంబలికల్ కార్డ్ అంటాం, ఆ పేగు ఉంటుంది కదా, దానితో ఉంటుంది. అలాగే విష్ణువు యొక్క నాభి నుండి ఒక కమలం ఉద్భవిస్తుంది, ఒక తామర తూడు వచ్చి ఒక పుష్పం వస్తుంది. ఆ పుష్పంలో పద్మాసునుడైనటువంటి బ్రహ్మదేవుడు ఉద్భవిస్తాడన్నమాట. మొట్టమొదటి జీవి ఈ విశ్వంలో. అర్థమైంది కదా. ఈ ఆధునిక సైంటిస్టులు ఏమంటారంటే, ఈ ఇంగ్లీష్ చదువులు చదువుకున్న వాళ్ళు డార్విన్స్ ఎవల్యూషన్ థియరీ అని చెప్తారు, డార్విన్ పరిణామ సిద్ధాంతం. ఈ సృష్టి ఎలా మనుగడలోకి వచ్చిందంటే వాళ్ళు ఏమంటారంటే, బ్లాక్ హోల్స్ అనేవి ఏవే ఉన్నాయి,
అందులో ఏదో బిగ్ బ్యాంగ్ అనేది ఒకటి జరిగింది, ఒక పెను విస్ఫోటనం జరిగింది. ఆ విస్ఫోటనం జరిగినప్పుడు ఇవన్నీ కూడా మనుగడలోకి వచ్చాయని వాళ్ళు అంటారు. మరి ముందు ఏదో ఒక ప్రైమార్డియల్ సూప్ అంటే ఒక రసాయనం లాంటి ఒక పులుసు లాంటిది ఉండేది. అందులో ఏకకణ జీవులు మొట్టమొదట పుట్టారు. తర్వాత ద్వికణ జీవులు వచ్చారు. ఇలా పరిణామం జరిగిందని చెప్తారు. కానీ వైదిక శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఈ విశ్వంలో మొట్టమొదటి జీవి ఏకకణ జీవి కాదు, బ్రహ్మదేవుడు. అత్యంత వివేకవంతుడు బ్రహ్మదేవుడు అనమాట. ఆ? మరి బ్రహ్మదేవుడు బ్రహ్మ యొక్క కమలం నుంచి ఆయన ఉద్భవిస్తాడు చూడండి. అయితే బ్రహ్మదేవుడు ఆయన తల్లి యొక్క సంబంధం లేకుండా పుట్టినటువంటి వాడు. అందుకే బ్రహ్మదేవుడిని అజుడు అని చెప్పి అంటారు. అంటే మనలాగా తల్లిదండ్రుల యొక్క కలయిక వల్ల పుట్టినవాడు కాదు బ్రహ్మదేవుడు. నేరుగా విష్ణు యొక్క శరీరం నుంచి వచ్చాడు అనమాట బ్రహ్మదేవుడు. అలా వచ్చిన బ్రహ్మదేవుడికి కేవలం ఆయన కూర్చున్నటువంటి కమలం తప్ప ఇంకేమీ కనిపించవు అనమాట. చూడండి, ఆయన పుట్టిన వెంటనే అంతా కూడా నీటితో కిందకు చూస్తాడు. కిందకు చూస్తే అంతా నీరు, పైన చూస్తే అంతా కూడా ఆకాశం. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఆయనకి తెలియటంలా. అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను ఏమిటో తెలుసుకుందామని ఆయన కూర్చున్న కమలం ఏదైతుందో దాని మించి దూకి ఆ నీళ్ళలోకి వెళ్తాడు. ఇప్పుడు చూడండి, మనకి పద్మం ఇలా ఉంటుంది, దానికి తూడు ఉంటుంది కదా, ఆ తూడుని పట్టుకుని అలా ఈదుకుంటూ 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 వెళ్తుంటాడు. అసలు దీనికి ఆ మూలం ఎక్కడుందో తెలుసుకుందామని. దీనికి మూలం ఎక్కడుందో తెలుసుకుందామని ఆయన ఈదుకుంటూ 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 వెళితే అసలు ఎప్పటికీ కూడా మూలాన్ని కనుగొనలేడు అనమాట. ఎంత వెళ్ళినా సరే, ఎంత డైవింగ్ చేసుకుంటూ వెళ్ళినా ఆయనకి మూలం తెలియదు అసలు ఈ తూడు ఎక్కడి నుంచి వస్తుందని. ఇక ఆయన ఏమీ చేయలేక మళ్ళీ ఏం చేస్తాడు, ఆయన మళ్ళీ పైకి వస్తాడు. పైకి వచ్చి ఆయన పద్మం మీద కూర్చుంటాడు. ఆ సమయంలో ఆయనకి 2 అక్షరాలు వినిపిస్తాయి, త ప అని చెప్పి. అంటే తప అని చెప్పి. అంటే నువ్వు తపస్సు చేయి, అన్ని విషయాలు అర్థమవుతాయి. అందుకే ఆచార్యులు ఏమంటారంటే మనం సందిగ్ధావస్థలో అయోమయంలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే కంగారు పడిపోకూడదు, తపస్సు చేయాలి. తపస్సు చేయడం అంటే మనం భగవంతుడికి నామాన్ని జపించాలి, లేదా ఉపవాసం చేయాలి, లేదా ఏదైనా పారాయణ చేయాలి. ఇలాంటివి చేసినప్పుడు మనకి ఎప్పుడైనా ఏమీ తెలియని పరిస్థితుల్లో, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో భగవంతుడిని స్మరించాలి. అది చేయాల్సింది, ఆందోళన పడిపోకూడదు. ఎప్పుడైతే ఈ 2 అక్షరాలు వినిపిస్తాయో త అప్ప అని చెప్పి బ్రహ్మదేవుడు తపస్సు చేయడం మొదలు పెడతాడు. అలా కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసిన తర్వాత అతనికి తేనే బ్రహ్మహృదాయ ఆది కవయే ముఖ్యంతి యత్ సూరయ అని భాగవతం మొదటి స్కందంలో చెప్పినట్టుగా అతని యొక్క హృదయం నుండి బ్రహ్మదేవుడికి ఈ జ్ఞానాన్ని ఇస్తాడనమాట. అందుకే భాగవతంలో మొదటి శ్లోకం ఓం నమో భగవతే వాసుదేవాయ జన్మాద్యస్య యతోన్వయాదితరతశ్చార్దేషు అభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆది కవయే ముఖ్యంతి యత్ సూరయ అని చెప్పన్నారు. కాబట్టి బ్రహ్మ యొక్క ఈ తపస్సు చేసిన తర్వాత హృదయంలోంచి భగవంతుడి జ్ఞానాన్ని ఇస్తాడనమాట. అప్పుడు ఈ బ్రహ్మదేవుడికి భగవంతుని యొక్క అత్యున్నతమైన లోకం, ఆ గోలోకం యొక్క దర్శనం కలుగుతుంది. అంటే ఎవరు అసలు అతనికి జ్ఞానం ఇచ్చింది? అప్పుడు అతనికి కృష్ణుని యొక్క సాక్షాత్కారాన్ని. అంటే ఈ బ్రహ్మదేవుడు ఎక్కడున్నాడు? ఈ బ్రహ్మాండం లోపల ఉన్నాడు. ఒక బ్రహ్మాండం అంటే ఎలా ఉంటుందని చెప్పాను కదా, ఫుట్బాల్ లాగా ఉంటుంది. అది కూడా ఎలా ఉంటుందంటే ఈ బ్రహ్మాండం ఎంత మందంగా ఉంటుందంటే మీరు కొబ్బరికాయ చూడండి ఎలా ఉంటుంది. పైన ఒక పొర, లోపల పీచు, ఇంకా లోపలికి వెళ్తే బలమైన టెంక, దాని లోపలికి వెళ్తే కొబ్బరి, దాంట్లోకి వెళ్తే నీళ్లు చూడండి. అలాగే ఈ బ్రహ్మాండం అనేది మనకి పంచభూతాలు. పంచభూతాలు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, అలాగే మనసు, బుద్ధి, మహత్తత్వం. చూడండి, ఈ 7 రకాల పొరలతో ఇప్పుడు మనం ఉన్నటువంటి బ్రహ్మాండం యొక్క మందం ఎలా ఉంటుందంటే దాని పొర ముందు భూమి ఉంటుంది. భూమికి 10 రెట్లు మందంగా నీటి పొర ఉంటుంది. దానికి 10 రెట్లు మందంగా అగ్ని పొర, దానికి 10 రెట్లు మందంగా వాయువు పొర, దానికి 10 రెట్లు మందంగా ఆకాశం, దానికి 10 రెట్లు మళ్ళీ మనసు, తర్వాత బుద్ధి, తర్వాత మహత్తత్వం. చూడండి, అలా ఉంటుందన్నమాట ఈ బ్రహ్మాండం. కానీ ఎప్పుడైతే బ్రహ్మదేవుడి తపస్సు చేస్తాడో ఆయనకి కృష్ణుడు తన యొక్క స్వధామాన్ని ఒకసారి చూపిస్తాడనమాట. ఎప్పుడైతే ఆ బ్రహ్మదేవుడు కృష్ణుని యొక్క గోలోకాన్ని దర్శిస్తాడో వెంటనే ఆయన ఏదైతే చూశాడో ఆయన ప్రార్థనలు చేస్తాడు. అదే బ్రహ్మ సంహిత. మరి ఈ బ్రహ్మ సంహిత చాలా విస్తృతమైనటువంటిది, కానీ కాలగమనంలో ఇది నష్టమైపోతుందన్నమాట. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే శ్రీ చైతన్య మహాప్రభుగా అవతరిస్తాడో 500 సంవత్సరాల క్రితం, మీలో ఎంతమందికి తెలుసు చైతన్య మహాప్రభు గురించి? తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి పైకి. చూడండి, చాలా కొద్ది మందికి తెలుసు. శ్రీ చైతన్య మహాప్రభు, ఆయననే గౌరాంగ మహాప్రభు అంటారు. ఆయన స్వయంగా శ్రీకృష్ణుడు
500 సంవత్సరాల క్రితం కలియుగ యుగధర్మమైనటువంటి నామ సంకీర్తనాన్ని ప్రచారం చేయడం కోసం అవతరించాడు. భాగవతంలో చైతన్య మహాప్రభు గురించి చెప్పబడింది. కృష్ణవర్ణం త్రిషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయ రజంతి సుమేధసహ అని చెప్పి కలియుగంలో ఎప్పుడు కూడా కృష్ణుని గురించే వర్ణిస్తూ, కృష్ణుని వర్ణంలో అంటే కృష్ణుని రంగులో ఉంటాడు, ఆయన గౌరవ వర్ణంలో ఉంటాడు. తన యొక్క అనుచరులతో కూడి ఈ యొక్క హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనేటువంటి మహామంత్రాన్ని ప్రచారం చేస్తాడనమాట శ్రీ చైతన్య మహాప్రభు. మరి ఈ చైతన్య మహాప్రభు ఎప్పుడైతే దక్షిణ దేశ యాత్ర చేస్తున్నప్పుడు ఆయన ఈ తమిళనాడు కేరళ సరిహద్దుల్లో ఉన్నటువంటి తిరువత్తార్ అనేటువంటి ప్రదేశంలో ఆదికేశవ స్వామి ఆలయానికి వెళతారనమాట. ఆ ఆదికేశవ స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పూజారులు ఈ బ్రహ్మ సంహిత చదవడం వింటారు ఆయన. వాస్తవానికి అప్పటికే ఈ బ్రహ్మ సంహిత అందుబాటులో లేదు, కనుమరుగైపోయింది. ఉందని తెలుసు కానీ ఎవరికి తెలియదు ఎక్కడుందో. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఈ యొక్క మందిరానికి వెళతారో అక్కడ బ్రహ్మ సంహిత పారాయణ జరుగుతుంటే ఆయన వెంటనే ఏం చేస్తారంటే అక్కడ ఆయన ఒక ప్రతి తయారు చేసుకుంటారు. అందులో కేవలం ఒక అధ్యాయం మాత్రమే దొరుకుతుందనమాట. అందులో ఎన్నో అధ్యాయాలు ఉంటాయి, 50 అధ్యాయాలు ఎన్నో ఉంటాయట. అందులో కేవలం ఒక 5వ అధ్యాయం ఒకటి దొరుకుతుంది. ఆ ఒక్క అధ్యాయంలో మనం చూస్తే మొత్తం సమస్త గోలోకం గురించినటువంటి వివరణ ఇదంతా కూడా ఉంటుంది. ఉదాహరణకి మనకి ఒక చక్కటి శ్లోకం చెప్పబడుతుంది అనమాట. మనకి ప్రతిరోజు కూడా మనకి ఇస్కాన్ మందిరాల్లో ఖచ్చితంగా ఈ బ్రహ్మ సంహిత ఉదయాన్నే ఎప్పుడైతే దర్శనారతి జరుగుతుందో అప్పుడు ఈ బ్రహ్మ సంహిత దాన్ని చదువుతారు. అలాగే భగవంతునికి అభిషేకం చేసినప్పుడు కూడా శ్రీకృష్ణ రాధాకృష్ణులకి అభిషేకం చేసినప్పుడు కూడా బ్రహ్మ సంహిత చదువుతారనమాట. చింతామణి ప్రకర సద్మషు కల్పవృక్ష లక్ష్యావృతేషు సురభీరభిపాలయంతం లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. చూడండి, బ్రహ్మదేవుడు ఆ కృష్ణుని యొక్క గోలోకాన్ని దర్శిస్తూ ఉంటాడు. ఎలా ఉంటుంది గోలోకం బ్రహ్మదేవుడు చెప్తాడు. చింతామణి ప్రకర సద్మషు. ఇప్పుడు ఈ ఇల్లు దేనితో కట్టారు? ఇటుకలతో కట్టి ఉంటారు, అంతే కదా, అవునే కదా. కానీ భగవంతుని యొక్క ధామమైన గోలోకంలో అక్కడున్న భవనాలన్నీ కూడా చింతామణులతో కట్టబడతాయన్నమాట. చింతామణి అంటే విశేషం ఏమిటో తెలుసా? ఈ చింతామణిని మనం ఏది కోరినా సరే ఇస్తుంది. చూడండి, చింత అంటే మన యొక్క కోరిక, ఏది కోరిక ఉంటే దాన్ని ఇస్తుంది అనమాట. మీరు ఆ చింతామణిని మీరు ఏదన్నా సమోసా కావాలని అడిగితే ఇస్తుంది కావాలంటే, లేదా మీకు ఏమైనా మణిమాణిక్యాలు కావాలన్నా ఇస్తుంది. మీరు ఏది కావాలంటే అది ఇస్తుంది అనమాట చింతామణి. అలాంటి చింతామణులతో కట్టబడి ఉంటాయి గోలోకంలో కృష్ణుని యొక్క నివాసాలు. చింతామణి ప్రకర అంటే ప్రాకారములు చింతామణులతో కట్టబడి ఉంటాయి. చింతామణి ప్రకర సద్మషు కల్పవృక్ష లక్ష్యావృతేషు. ఇంకా అక్కడ ఉన్న చెట్లు గురించి చెప్తున్నాడు బ్రహ్మదేవుడు. గోలోకం ఎలా ఉంటాయంటే కల్పవృక్షములు అని చెప్పన్నారు. ఇక్కడ సాధారణంగా తాటి చెట్టుని, కొబ్బరి చెట్టుని కల్పవృక్షం అంటుంటారు ఇక్కడ. ఎందుకంటే వాటి యొక్క అన్ని భాగాలు కూడా పనిచేస్తాయి. కానీ కల్పవృక్షం అంటే అది కాదు వాస్తవానికి. కల్పవృక్షం అంటే ఇక్కడ మనకి ఈ లోకంలో ఉన్నటువంటి చెట్లు ఏదో ఒక రకమైన పండే. ఉదాహరణకి మామిడి చెట్టు ఉందనుకోండి, అది బంగినపల్లి అయితే కేవలం బంగినపల్లి రకం మాత్రమే ఇస్తుంది. రసాలు లేకపోతే తోతాపురి లేకపోతే వేరే వేరే రకాలు ఇవ్వలేదు. అది కూడా ఒక మాసంలోనే ఇస్తుంది, ఎల్లప్పుడూ ఇవ్వదు. అది కూడా కేవలం మామిడి జాతికి చెందినవే. వేరే జాంకాయ కావాలంటే మీకు మామిడి చెట్టు ఇవ్వదు చూడండి. కానీ కల్పవృక్షాలంటే కేవలం పండ్లను మాత్రమే కాదు, మీరు ఏవడిగినా, ఇందాక చింతామణులు ఎలాగైతే అన్ని ఇస్తాయో కల్పవృక్షాలు కూడా ఏదడిగినా ఇస్తాయి. అందుచేత ఈ గోలోకంలో ఉండేటువంటి వృక్షాలు ఎలాంటివట అంటే కల్పవృక్షాలట. చింతామణితో ప్రాకారాలు నిర్మించబడ్డాయి, కల్పవృక్షాల చేత పరివేష్టితమై ఉంటుంది. అక్కడ కృష్ణుడు సురభీరభిపాలయంతం, అక్కడ సురభి అనేటువంటి ధేనువులని పాలన చేస్తూ ఉంటాడు కృష్ణుడు. మరి సురభి అనేటువంటి ధేనువు ఏమిటంటే అది కూడా చింతామణి కల్పవృక్షాలు ఎలాగైతే ఏది కోరితే అది ఇస్తాయో ఈ సురభి ధేనువును కూడా ఏదడితే అది ఇస్తాయి. అలాంటి సురభి ధేనువులు మనకి ఈ లోకంలో ఊర్ధ్వలోకాల్లో ఉంటాయి. మనకి రామాయణంలో చూడొచ్చు, రామాయణ మహాభారతాల్లో భాగవతాల్లో సురభి ధేనువు యొక్క ప్రస్తావన ఉందన్నమాట. చింతామణి ప్రకర సద్మషు కల్పవృక్ష లక్ష్యావృతేషు సురభిరభిపాలయంతం లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం. అక్కడ లక్ష్మీదేవులు సహస్ర సంఖ్యలో లెక్కలేనంత మంది లక్ష్మీదేవులు వేచి చూస్తూ ఉంటారు భగవంతుని యొక్క సేవ కోసం అనమాట. చూడండి,
లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి అన్నారు. కాబట్టి ఆ గోవిందునికి నేను 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 నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరొక ప్రార్థన చేస్తాడు బ్రహ్మదేవుడు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాజిర్ గోవింద సర్వకారణ కారణం అని చెప్పంటాడు. బ్రహ్మదేవుడు ఏమిటంటే ఈశ్వర, ఈశ్వర అంటే అర్థం ఏమిటంటే నియంత్రించేవాడు అని అర్థం. కానీ నియంత్రించేవాడనే నియంత్రించేవాడు ఎవరంటే పరమేశ్వరుడు. ఎవరతను? ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ. ఆయన రూపం ఎలా ఉంటుందట? సత్ అంటే శాశ్వతమైనటువంటిది, చిత్ అంటే సంపూర్ణ జ్ఞానంతో కూడినటువంటిది, ఆనంద అంటే నిత్యానంద స్వరూపమైనటువంటిది. ఆ విధమైనటువంటి విగ్రహము విశేషమైనటువంటి రూపమైనది. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాధిర్ గోవిందో. చూడండి, ఆయనకి ఆది లేదు భగవంతునికి. చాలామంది అంటుంటారు, ఏమండి మీరు భగవంతుడు అని అంటున్నారు కదా, మరి భగవంతుడికి మూలం ఎవరండి? ఇది పిచ్చి ప్రశ్న. ఎందుకంటే భగవంతుడు అంటేనే అందరికీ ఆది అయినవాడు, ఆయనకి ఆది లేనివాడని. అది ఏమంటారంటే ఇంటగ్రల్ డెఫినేషన్ అనమాట. అది చూడండి, భగవంతుడు అంటేనే అనాదిరాజర్, ఆయనకి ఆది లేదు కానీ అందరికీ ఆయనే ఆది అని అర్థం. అనాదిరాజర్ గోవింద సర్వకారణ కారణం, సకల కారణములకు ఆయనే కారణమైనటువంటి వాడు. ఇలా బ్రహ్మదేవుడు కీర్తిస్తూ ఉంటాడు. మరొక చక్కటి ప్రార్థన చేస్తాడు ఎవరు? బ్రహ్మదేవుడు ఏమంటాడంటే మనకి కందర్ప కోటి కమనీయ విశేష శోభం. చూడండి, వేణుం కొణంతం. చూడండి, కృష్ణుని యొక్క రూపం ఎలా ఉంటుందో వివరిస్తాడు బ్రహ్మదేవుడు. ఇవన్నీ చూస్తుంటాడు అనమాట. మనకి ఎలాగైతే ఇక్కడ కూర్చొని మనం టీవీలో ఎక్కడో తిరుమలలో ఏం జరుగుతున్నాయో చూస్తుంటాం, లేకపోతే వేరే ఎక్కడో ఏం జరుగుతుందో అలా చూస్తుంటామో, బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మాండంలో తన యొక్క ఆసనంపై కూర్చొని గోలోకాన్ని చూస్తూ ఉంటాడు అనమాట, వీడియో కాన్ఫరెన్స్లో చూసినట్టుగా. ఇంకా ఎలా కనిపిస్తుంది అతనికి అంటే కృష్ణుని యొక్క రూపం కనిపిస్తుంది. వేణుం కొణంతం అరవింద దళాయతాక్షం. చూడండి ఎలా ఉంటాడట, కృష్ణుడు తన పెదవులపై వేణువును ధరించి ఉంటాడట. వేణుం కొణంతం అరవింద దళాయతాక్షం. ఆయన యొక్క కళ్ళు ఎలా ఉంటాయట? అరవిందముల వలె. అరవిందము అంటే పద్మం. ఇక్కడ ఉన్నాయి చూడండి పద్మాలు. అరవింద దళముల వలె ఉన్నాయట ఇక నేత్రాలు. వేణుం కొణంతం అరవింద దళాయ నేత్రం. అరవింద దళాయతాక్షం బర్హావతం అంటే నెమలి పింఛమును ధరించి ఉంటాడు. బర్హావతం సమసితాంబుద సుందరాంగం. చూడండి, అంటే మేఘమును, నల్లని మేఘము వంటి రూపాన్ని యొక్క వర్ణమును కలిగి ఉంటాడు. బర్హావతం సమసితాం బుధసుందరాంగం కందర్పకోటి కమనీయ విశేష శోభం. ఆయన యొక్క సౌందర్యం ఎలా ఉంటుందట అంటే కోట్ల మంది మన్మధులని కలిపినా ఆయన సౌందర్యం ముందు ఎందుకు పనికిరారట, అంతటి సౌందర్యాన్ని కలిగి ఉంటాడు. కందర్పకోటి కమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి. ఇలా బ్రహ్మదేవుడు స్వయంగా ఈ సృష్టిలోనే అత్యున్నతమైనటువంటి లోకమైన గోలోకాన్ని దర్శిస్తాడనమాట. అందుకే బ్రహ్మ సంహిత అనేది అంత ఉన్నతమైనటువంటిది. ఇది స్వయంగా చైతన్య మహాప్రభు కనుగొన్నటువంటిది. అప్పటికే కనుమరుగైపోయినటువంటి దాన్ని ఆయన వెలికి తీస్తారు చైతన్య మహాప్రభు. అది ఈ యొక్క బ్రహ్మ సంహిత యొక్క విశేషం. ఇంకా మీరు ఏమడిగారు తెలుసుకోవాలనుకున్నారు? కుంతి మహారాణి. చూడండి, ఇవన్నీ కూడా భాగవతంలోని, భాగవతం అనే హారంలో ఇవన్నీ కూడా అనేక రకాల ముత్యాలు లాంటివి అన్నమాట, మనం చెప్పుకునే ఘట్టాలన్నీ కూడా. మరి కుంతీదేవి యొక్క ప్రార్థనలు అదొక గొప్ప ఘట్టం. అది శ్రీమద్ భాగవతం మొదటి స్కందంలో మనం చూస్తే చాలా విశేషం. చూడండి, కురుక్షేత్ర రణరంగం ముగిసిపోయింది. కురుక్షేత్ర రణరంగం ముగిసిన తరువాత మరి అందరూ కూడా చనిపోతారు. ఈ అశ్వత్థామ ఇంకా బతికే ఉన్నాడు అశ్వత్థామ. అలాగే చివరిగా దుర్యోధనుడు తొడలు విరిగిపోయి భీముడి చేత తొడలు విరగ్గొట్టబడి రణరంగంలో కూలిపోయి ఉంటాడు. అశ్వత్థామ తన యజమాని అయినటువంటి దుర్యోధనుడికి ఆనందాన్ని ఇవ్వడం కోసం ఏం చేస్తారంటే చాలా దుష్టమైనటువంటి ఒక పని చేస్తాడు. ఏం చేస్తారంటే పాండవుల యొక్క గుడారంలో ద్రౌపది యొక్క 5గురు సంతానం, ద్రౌపది పంచపాండవుల ద్వారా పొందిన 5గురు సంతానం నిద్రపోతూ ఉంటారనమాట. నిద్రపోతూ ఉంటే అశ్వత్థామ వెళ్ళి ఎంతటి హేయమైన కార్యం చేస్తాడో చూడండి. నిద్రపోయిన వాళ్ళ యొక్క తలను నరికేస్తాడు. వెళ్ళి ద్రౌపది యొక్క 5గురు పుత్రులను చంపేస్తాడు. చంపేసి వాళ్ళ తలకాయలు తీసుకెళ్ళి ఎవరికి? దుర్యోధనుడికి అర్పిస్తాడనమాట. ఏమనుకుంటాడంటే దుర్యోధనుడు చాలా గొప్పగా ఆనందిస్తాడు అనుకుంటాడు. కానీ దుర్యోధనుడు చీ అంటాడు. ఒరే, ఇంత హేయమైన పని చేస్తావు నువ్వు,
ఆ? అమాయకంగా నిద్రపోతున్నటువంటి వాళ్ళని సంహరిస్తావా అని చెప్పి అసహనానికి వ్యక్తం అవుతాడు. మరి ద్రౌపది లోపలికి గుడారంలోకి వెళ్ళి చూసేటప్పటికి తన 5గురు సంతానం చనిపోయి ఉంటారు. చూడండి ఎంత దారుణమైన విషయాలు ఇవన్నీ. వెంటనే ద్రౌపది మరి బోరున ఏడుస్తూ ఉంటుంది. ఏమిటి ఈవిడ ఏడుస్తుందని మొత్తం అన్నదమ్ములందరూ దగ్గరికి వస్తారు. వచ్చి చూస్తే ఇది జరిగింది. ఆ? మరి ఈ పని చేసిన వాడు ఎవడు అంటే తెలుస్తుంది ఇది ఎవరు చేశారు. వెంటనే కృష్ణుడు తన యొక్క దివ్య దృష్టితో చెప్తాడు ఇది అశ్వత్థామ చేసిన పని. వెంటనే అర్జునుడు శపథం చేస్తాడు. ద్రౌపది, ఆ? ఎవరైతే నీ పుత్రుల యొక్క మరణానికి కారణమైన వాడు, నీ శోకానికి కారణమైన వాడు ఎవడైతే ఉన్నాడో వాడి తల నరికి నేను తీసుకొస్తాను, వాడి తల మీదకి ఎక్కి నువ్వు అభ్యంగన స్నానం చేద్దు కానీ అని చెప్పి శపథం చేస్తాడు. శపథం చేసి వెంటనే రథం వేసుకొని బయలుదేరుతాడు. బయలుదేరితే అశ్వత్థామ పారిపోతుంటే మొత్తానికి అశ్వత్థామని పట్టుకుందామని వెళుతుంటే అశ్వత్థామ భయంతో అర్జునుడిపై బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు. చూడండి, అశ్వత్థామకి కేవలం బ్రహ్మాస్త్రాన్ని సంధించడమే కానీ ఉపసంహరించడం తెలియదు. సగమే నేర్చుకున్నాడు విద్య. హాఫ్ నాలెడ్జ్ అంటారు. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. ఎలా ఉపసంహరించాలో తెలియదు. మరి ఈ విధంగా పట్టుకుందామని వెళుతుంటే అశ్వత్థామ ఇంకా దేనికైనా తెగించే వ్యవహారం అన్నమాట. అర్జునుడి నుండి రక్షించడం కోసం ఏం చేస్తాడు, బ్రహ్మాస్త్రాన్ని వేస్తాడు అర్జునుడి పైన. అప్పుడు కృష్ణుని యొక్క ఉపదేశం మేరకు ఆ బ్రహ్మాస్త్రాన్ని మరొక బ్రహ్మాస్త్రంతో అర్జునుడిని నిర్వీర్యం చేస్తాడు. నిర్వీర్యం చేసి వీళ్ళు అశ్వత్థామను పట్టుకుంటారు. పట్టుకుని వాడిని లాక్కొస్తారనమాట. లాక్కొచ్చి ద్రౌపది ముందుకు తీసుకొచ్చి ఇదిగో నీ పుత్రుల యొక్క మరణానికి కారణమైన వాడు, ఇప్పుడు వీడికి శిరచ్ఛేదనం చేస్తానని చెప్పి కత్తి పైకెత్తితే ఆ సమయంలో ధర్మరాజు ద్రౌపది వాళ్ళిద్దరూ ఆపుతారనమాట కృష్ణుడిని. చూడండి, ఇప్పుడు కృష్ణుడి యొక్క పరిస్థితి ఏమిటంటే ధర్మరాజు ద్రౌపది లేదు అశ్వత్థామను చంపొద్దు అంటారు. వాడు ఎంత దారుణమైన పని చేసినా ఎంతైనా ఈయన మీ గురువు గారి కొడుకు. ఈయన మీ గురువుగారు ఎవరు, ద్రోణాచార్యుడు. ద్రోణాచార్యుని యొక్క భార్య ఎవరు, కృపి. చూడండి, కృపాచార్యుని యొక్క సోదరి కృపి. మరి ఇప్పటికే ద్రోణాచార్యుని యొక్క భార్య తన యొక్క భర్తను కోల్పోయింది. మరి భర్త లేనప్పుడు రక్షణ ఎవరు స్త్రీకి అంటే పుత్రుడే. కనీసం ఈ పుత్రుడిని కూడా మనం ఉంచకుండా వీడిని కూడా చంపేస్తే మన గురువు ఎంతో బాధపడతాడు. కాబట్టి సరే వీడు ఎంత దారుణమైన పని చేసినా ఇక్కడ బ్రహ్మబంధువు కాబట్టి మీ గురువు గారి పుత్రుడు కాబట్టి క్షమించేయండి అని చెప్పి అడుగుతుంది. చూడండి ద్రౌపది ఆమె ఎంత సున్నితమైనటువంటి మనస్కురాలు. చూడండి, వామ స్వభావం అని చెప్పి అంటాం. ఈమె ఎప్పుడైతే అలా చెబుతుందో యుధిష్ఠిరుడు కూడా ధర్మరాజు కూడా ఆమెకు వంత పలుకుతాడనమాట. సరే అవును ఈయన చెప్పింది నిజమే, వదిలేయండి ఇతను అంటాడు. కానీ భీముడు అంగీకరించడు. భీముడు అర్జునుడు మాత్రం చంపేయాలంటారు. ఇద్దరేమో ఒక పక్కన ఎవరున్నారు, ద్రౌపది యుధిష్ఠిరుడేమో ఇలా ఉన్నారు. వాళ్ళిద్దరేమో చంపొద్దు అంటున్నారు. ఈ పక్కనేమో భీముడు అర్జునుడేమో చంపాలంటారు. వెంటనే కృష్ణుడు నలుగురిని ఆపడానికి చతుర్భుజ రూపాన్ని తీసుకుని రెండు చేతులతో ఇద్దరిని ఆపుతాడనమాట. ఇప్పుడు ఏం చేయాలి ఈ పరిస్థితిలో? మొత్తానికి సరే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఎవరికైనా అరగుండు కొట్టేసి వాడి మేసం సగం తీసి వదిలేస్తే వాడిని చంపేసినట్టే లెక్క క్షత్రియుడిని. అందుకని ఏం చేస్తారంటే వాడికి సగం గుండు గీసేసి సగం మేసం గీసేసి ఏం చేస్తారంటే వదిలేస్తారనమాట. అంటే ఒక పశువుని, నువ్వు మనిషివి కాదు పశువుని వదిలేసినట్టు అలా అవమానించి వదిలేస్తారు. అయితే అశ్వత్థామ అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ప్రతీకారం తీర్చుకోవాలని ఏం చేస్తాడో మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బ్రహ్మాస్త్రం వదులుతాడు. చూడండి, ఈసారి ఎవరి మీద వదులుతాడో తెలుసా? ఇందాక కనీసం బయట పడుకున్న వాళ్ళని చంపడానికి ప్రయత్నించాడు. ఈసారి బ్రహ్మాస్త్రాన్ని అభిమన్యుడి భార్య ఉత్తర ఎవరైతే ఉందో ఆ ఉత్తరాదేవి గర్భంలో ఉన్న శిశువుపై విసురుతాడు. చూడండి, అంటే వాడి కసి చూడండి ఎంత కసో. అంటే ఈ పాండవుల యొక్క శత్రుశేషం మిగలకూడదు అని చెప్పి. మరి ఉత్తరాదేవి గర్భంలో ఉన్నటువంటి ఆ యొక్క శిశువుపై ఎప్పుడైతే బ్రహ్మాస్త్రాన్ని విసురుతాడో ఉత్తరాదేవి చూస్తుందనమాట. బ్రహ్మాస్త్రం దూసుకువస్తుంటుంది. భయంకరమైనటువంటి వెలుగు. ఇప్పుడు ఏదైతే న్యూక్లియర్ వెపన్స్ అని చెప్పి అంటున్నారు కదా, ఈ న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే అంటున్నారో అవి పెద్దవి లెక్కలో కావదనమాట. ఇలాంటివి ఎన్నో వేస్తే అప్పుడు ఒక బ్రహ్మాస్త్రంతో సమానం అవుతుంది. అందుకే ఒక జర్మన్ సైంటిస్ట్ ఓపెన్ హైమర్ అనేవాడు ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా ఈ ఆరిజోనా ఎడారిలో ఈ యొక్క న్యూక్లియర్ వెపన్ని ప్రయోగం చేస్తారో ఆ వచ్చినటువంటి దాన్ని చూసి వెంటనే భగవద్గీత 11వ అధ్యాయంలో విశ్వరూప సందర్శనం ఆ శ్లోకాలు చదవడం మొదలు పెడతాడు ఈ జర్మన్ సైంటిస్ట్.
అంత భయానకంగా ఉంటుందన్నమాట. మరి ఈ బ్రహ్మాస్త్రాన్ని సంధించినప్పుడు ఆ బ్రహ్మాస్త్రం వేగంగా తన వైపుకు దూసుకురావడం చూసి ఉత్తరాదేవి వెంటనే పాహి పాహి ముకుంద అని చెప్పి కృష్ణుడిని మళ్ళీ ఆపుతుందనమాట. కృష్ణుడు వెళ్ళిపోతుంటాడు ద్వారకా నగరానికి, వచ్చిన పని అయిపోయింది కదా ఇంకా వెళ్ళిపోదామని చెప్పి రథం మీద వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు వెంటనే ఈ ఉత్తరాదేవి ఏం చేస్తుందంటే ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణ కృష్ణ రక్షించు అని వేడుకుంటే వెంటనే కృష్ణుడు ఏం చేస్తాడు, ఏం జరిగిందో తెలుసుకుంటాడు. ఓహో మళ్ళీ వీడు బ్రహ్మాస్త్రం వదిలేడనమాట అని చెప్పి ఏం చేస్తాడంటే వెంటనే ఆ ఉత్తరాదేవి గర్భంలో ఉన్నటువంటి శిశువు ఎవరు, అతను ఎవరి కుమారుడు, అభిమన్యుని యొక్క కుమారుడు, అర్జునుని యొక్క మనువడు అనమాట. చూడండి, పాండవుల యొక్క ఏకైక వంశాంకురం పరీక్షిత్ మహారాజు. చూడండి, అతన్ని రక్షించడానికి విష్ణువు ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మగా ఉంటాడు కదా విష్ణువు. ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మగా ఉండేటువంటి విష్ణువుని జనార్దనుడు అని చెప్పి అంటారు. శంఖ చక్ర గదా పద్మాలు ధరించి ఉంటాడు. వెంటనే ఆయన ఏం చేస్తాడంటే కృష్ణుడు చతుర్భుజ రూపంలో ఒక గదను ఒక దాన్ని పట్టుకొని ఆ గర్భంలో ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజు చుట్టూ వలయంగా తిరుగుతుంటాడు అనమాట, గదలాగా. ఈ బ్రహ్మాస్త్రాన్ని నిర్వీర్యం చేస్తాడనమాట. అక్కడ ఎలా వివరించారంటే ఏ విధంగా అయితే ఒక సూర్యుడు ఒక మంచు బిందువుని ఆవిరి చేస్తాడో అలాగా కృష్ణుడు ఈ యొక్క బ్రహ్మాస్త్రాన్ని నిర్వీర్యం చేసేస్తాడనమాట. సూర్యుడికి మంచు బిందువుని ఆవిరి చేయడం పెద్ద లెక్క అంటారా చెప్పండి. అలాగే కృష్ణుడికి ఈ బ్రహ్మాస్త్రం అనేది అలాంటిది అనమాట. కాబట్టి ఆ విధంగా నిర్వీర్యం చేస్తారు. మరి కుంతీదేవి అప్పుడు ప్రార్థనలు చేస్తుందన్నమాట కృష్ణుడికి, అద్భుతమైనటువంటి ప్రార్థనలు. మళ్ళీ నేను ఆ ప్రార్థనలు మీకు చెప్పను, ఎందుకంటే మీరు అది తెలుసుకోవాలంటే మళ్ళీ పిబత భాగవతం రసమాలయం, భాగవతం చదవాల్సిందే. కానీ ఆమె చేసినటువంటి కొన్ని ప్రార్థనలు నేను చెప్తాను, ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థనలు చేస్తుంది. ఆమె చెప్తుంది ఏముంటుందంటే నమః పంకజనాభాయ, నమః పంకజమాలినే, నమః పంకజనేత్రాయ, నమస్తే పంకజాంగ్రే అని చెప్పుకుంటుంది. కృష్ణుని ప్రార్థిస్తుంది. చాలా సరళమైన ప్రార్థనలు. ఏముంటుందంటే కృష్ణ భగవంతుని యొక్క శరీరంలో ఆయన యొక్క అవయవాలన్నీ కూడా పద్మములతో పోల్చబడతాయన్నమాట. ఆమె ఏముంటుందంటే నమః పంకజనాభాయ, కృష్ణ నీ యొక్క నాభి అదొక పద్మం. చూడండి, నమః పంకజమాలినే, నీ మెడలో ఉన్నటువంటి మాల పద్మముల మాల. నమః పంకజ నేత్రాయ, నీ యొక్క నేత్రములు అవి కూడా పంకజముల వంటివే. నమస్తే పంకజాంగ్రే, నీ పాదములు కూడా ఎలాంటివి, పంకజముల వంటివి అని చెప్పంటుంది. అంటే సాధారణంగా మనం ఆలయానికి వెళ్ళినప్పుడు భగవంతుని యొక్క పాదాల నుండి మనం దర్శించుకోవాలన్నమాట, నేరుగా ఆయన ముఖం చూడకూడదు. కానీ కుంతీదేవి కృష్ణుడి కంటే పెద్ద వయసు కదా, అందుకని కృష్ణుడు మళ్ళీ చిన్నపుచ్చుకుంటాడేమో, కృష్ణుడిని ఇబ్బంది పెట్టకూడదు, ముందుగా పాదాలను చూసి అని నాభి నుంచి మొదలుపెట్టి ఇక్కడి నుంచి పైకి వెళ్ళి తర్వాత పాదాల దగ్గరికి వస్తున్నాడు. ఆ విధంగా కుంతీదేవి ప్రార్థనలు చేస్తుంది. కుంతీదేవి చేసిన ప్రార్థనలో ఒక ముఖ్యమైన ప్రార్థన ఆమె ఏం చెప్తుందంటే ఆమె ఇంకా విపద సంతుత శశ్వత్ తత్ర తత్ర జగద్గురో అని చెప్తుంది. ఏముంటుందంటే కృష్ణ మాకు ఇంకా ఇంకా ఎక్కువ కష్టాలు నువ్వు అడుగుతుంది. చూడండి, సాధారణంగా అందరూ భగవంతుడి దగ్గరికి ఏమడుగుతారు, మా కష్టాలను తీసేయమని అడుగుతారు. కానీ కుంతీదేవి ఏముంటుందంటే ఇంకా మాకు కష్టాలు నువ్వు, విపద సంతుతాహ శశ్వత్, శాశ్వతంగా మాకు కష్టాలు కలుగుగాక. ఎందుకనంటే మాకు ఎప్పుడు కష్టాలు వస్తే అప్పుడు మేము మిమ్మల్ని తలుచుకుంటాం, నిన్ను తలుచుకోగానే నువ్వు ప్రత్యక్షం అవుతావు, కాబట్టి మీకు దర్శనం, మీకు వెంటనే మా దర్శనం అంటే మాకు నీ దర్శనం అవుతుంది, నీ దర్శనం కలగగానే మాకు దివ్యానందం కలుగుతుంది, కాబట్టి నాకు ఇంకా ఎక్కువ కష్టాలు నువ్వు అడుగుతుంది. ఎవరు అడుగుతారు చెప్పండి ఆ విధంగా? ఎవరు అడగలరా ఆ విధంగా కష్టాలు కావాలని? చెప్పండి. కష్టాలు వస్తే మనం జపం తపం అన్నీ మానేస్తాం, దాని గురించి ఆలోచిస్తాం. కానీ కుంతీదేవి ఏముంటుందంటే అబ్బే సరిపోవు, ఇప్పటి వరకు నువ్వు ఆవిడన్నీ ఏకరువు పెడుతుందనమాట. చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు కృష్ణుడు రక్షించాడు. ప్రతిదీ భీముడికి విషం పెట్టడం, లక్క ఇల్లు కాలిపోవడం, లేదా అరణ్యానికి పంపేయడం, లేదా రాక్షసులు దాడి చేయడం, ఇలా మొత్తం ప్రతి దాంట్లో కూడా ప్రతి దాన్ని కూడా ఆమె స్మరిస్తూ 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 ఇంకేముంటుందంటే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు అన్ని కష్టాలు అయిపోయాయి, కానీ ఇప్పుడే మా కష్టాలు మొదలైనవి అంటుంది. బయట వాళ్ళకి ఏమనిపిస్తుంది, అమ్మయ్య పాండవులకి కష్టాలు అయిపోయాయి అనుకుంటుంది. కానీ కుంతీదేవి ఏముంటుందంటే అసలు మా కష్టాలు ఇప్పుడే మొదలయ్యాయి, ఎందుకంటే ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, ఇదే మా కష్టం, ఇప్పటి వరకు వచ్చిన కష్టాలు మా కష్టాలు కాదు. ఎందుకంటే ఎప్పుడైతే కష్టాలు వచ్చాయో నేను మిమ్మల్ని స్మరించేవాళ్ళము, స్మరించగానే నీ దర్శనం మాకు కలిగేది, నీ దర్శనం కలిగితే మాకు దివ్యానందం, కాబట్టి మాకు ఇంకా ఎక్కువ కష్టాలు ఇవ్వని అడుగుతుంది.
ఇంకా మరొక ఎన్నో అద్భుతమైనటువంటి శ్లోకాలు ఉన్నాయి. మరొక శ్లోకం కుంతిదేవి చెప్తుందనమాట. జన్మైశ్వర్య శృతశ్రీభి ఏదమాన మదఃపుమాన్. చూడండి, నైవార్హత్యభిధాతుం వై త్వాం అకించన గోచర. ఒక చక్కటి పద్యం చెప్తున్నాం. ఏముంటుందంటే, జన్మ ఐశ్వర్య శృతశ్రీభి, ఎవరికైనా మానవ జన్మలో ఉన్నత కుటుంబంలో జన్మించారంటే, గొప్ప ధనవంతులుగా ఉన్నారంటే, గొప్ప పాండిత్యం ఉందంటే, గొప్ప సౌందర్యం ఉందంటే, జన్మైశ్వర్య శృతశ్రీభి ఏదమాన మదఃపుమాన్. ఈ 4 కూడా మనిషికి మదాన్ని ఎక్కిస్తాయిట. చూడండి, కుంతిదేవి ఉంటుంది, ఉన్నత కుటుంబంలో జన్మ, గొప్ప ఐశ్వర్యము, గొప్ప సౌందర్యము, గొప్ప పాండిత్యము వల్ల మనిషి మదగర్వితుడవుతాడు. నైవార్హత్యభిధాతుం వై, ఆ మదం ఎక్కడం వల్ల నిన్ను కీర్తించలేడు మనిషి. కానీ నువ్వు ఎవరి చేత కీర్తించబడతావు? త్వామకించన గోచర అని చెప్పి. కానీ నువ్వు ఏమీ లేదు నాకు భగవంతుడు తప్ప అనుకున్న వాళ్ళకే నువ్వు కనిపిస్తావు. కానీ ఈ విధంగా గొప్ప ఐశ్వర్యము, ధనము, అంటే గొప్ప జన్మ, తెలివితేటలో సౌందర్యం ఉన్న వాళ్ళకి నువ్వు కనిపించవు. ఎందుకంటే వారు మదం ఎక్కుంటారు కాబట్టి నేను కీర్తించరు. కాబట్టి ఓ కృష్ణ, మాకు విపద సంతుత శశ్వత్ తత్ర తత్ర జగద్గురు. కాబట్టి ఇంకా ఇంకా మా కష్టాలు ఇవ్వని అడుగుతుంది అనమాట. అది కుంతిదేవి ప్రార్థనల యొక్క గొప్ప విశేషం. కాబట్టి కుంతిదేవి నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, విశుద్ధమైనటువంటి భక్తులంటే ఎలా ఉంటారు? వాళ్ళు కష్టాలను కోరుకుంటారు, కష్టాలు తీసివేయమని అడగరు అన్నమాట. అది కుంతిదేవి యొక్క ప్రార్థనలు. ఇంకేం అడిగారు మీరు? తులసి మహారాణి యొక్క వృత్తాంతం ఏమిటని అడిగారు. వాస్తవానికి శాస్త్రంలో తులసి మహారాణి గురించి అనేక విధాలుగా చెప్పబడింది. బ్రహ్మవైవర్త పురాణంలో, పద్మ పురాణంలో, శివ పురాణంలో, బ్రహ్మాండ పురాణంలో తులసిదేవి యొక్క వృత్తాంతం ఏమిటనేది ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క విధంగా చెప్పారనమాట. మొత్తానికి తులసీదేవి అందరూ కూడా అంగీకరించే విషయం ఏమిటంటే, తులసీదేవి ఆమె ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి లక్ష్మి లేదా శ్రీమతి రాధారాణి ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క విస్తరణలలో ఒకరు తులసి. అర్థమవుతుంది కదా? అంటే లక్ష్మి యొక్క విస్తరణలో ఒకరు, లేదా రాధారాణి యొక్క విస్తరణలో ఒకరుగా, అంటే వైకుంఠ వాసి ఆమె, నిత్యము వైకుంఠంలో ఉండేటువంటి ఆమె. కానీ ఏదో ఒక ఏర్పాటు చేత, అంటే ఇది ఎందుకోసం ఆమె భూమి మీదకి వచ్చిందనే దాని గురించి రకరకాల వృత్తాంతాలు ఉన్నాయన్నమాట. ఆమె అక్కడ గోలోకంలో కృష్ణుని యొక్క నిత్య సహచర్య అవ్వాలని కోరుకోవడం, అయితే రాధారాణి ఆమెను శపించిందని, ఆ విధంగా ఆమె భూలోకానికి తిరిగి వచ్చిందని. భూలోకానికి తిరిగి వచ్చిన తర్వాత ఆమె ధర్మధ్వజుడు అలాగే మాధవి అనేటువంటి దంపతులకు ఆమె జన్మిస్తుందన్నమాట. ఆమెకు వృంద అనేటువంటి మరొక పేరు కూడా ఉంటుందన్నమాట. అర్థమవుతుంది కదా? అయితే ఆమెను శంఖచూడు వివాహం చేసుకుంటాడు. శంఖచూడు అనేవాడు ఒక అసురుడు అన్నమాట. శంఖచూడు అనేటువంటి వాడు ఒక అసురుడు ఆమెను వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్న తర్వాత ఈ శంఖచూడు అసురుడు కావడం వలన దేవతలపై దండెత్తుతాడు అనమాట. కానీ తులసీదేవి యొక్క పాతివ్రత్య శక్తి శంఖచూడుని అజేయుణ్ణి చేస్తుంది. చూడండి ఏ విధంగా అయితే, చూడండి మన సతీ సావిత్రి యొక్క ఉదాహరణలో చెప్పుకున్నాం. సావిత్రి యొక్క పాతివ్రత్యం ఏం చేస్తుంది? ఆమె యొక్క భర్తని యముడి యొక్క బారి నుండి రక్షిస్తుంది, అవునా కదా? అలాగే ఈ శంఖచూడు అనేటువంటి వాడు గొప్ప అసురుడై ఉండి దేవతలపై దాడి చేస్తున్నప్పటికీ కూడా దేవతలు అతన్ని జయించలేకపోతారు. ఎందుకంటే ఈ తులసీదేవి యొక్క పాతివ్రత్య మహిమ వల్ల. చూడండి, అప్పుడు ఈ దేవతలందరూ వెళ్ళి విష్ణువుని, అయ్యా ఈ శంఖచూడుని మేమేం చేయలేకపోతున్నాం, మరి ఇతన్ని ఏం చేయాలి, ఇతన్ని ఎలా మేము ఓడించాలి అంటే, విష్ణువు సరే నేను చూసుకుంటానని చెప్పి ఆయన ఏం చేస్తారంటే, ఆయన శంఖచూడు రూపంలో వస్తాడనమాట. ఎవరి దగ్గరికి? తులసీదేవి దగ్గరికి. శంఖచూడి రూపంలో వచ్చి తులసీదేవిని ఎప్పుడైతే ఆయన స్పృశిస్తాడో వెంటనే ఆమె పాతివ్రత్యానికి భంగం వాటిల్లుతుంది. శంఖచూడు శక్తిహీనుడైపోతాడు, వెంటనే దేవతలు సంహరిస్తారు. చూడండి, అర్థమైంది కదా విషయం. ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో తులసీదేవి అది వచ్చినటువంటిది విష్ణువు అని తెలియక శపిస్తుందట. నీకు కూడా ఈ విధంగా నీకు వియోగం కలగాలి అని చెప్పి. అందుకే ఏమంటారంటే, శ్రీరామునిగా వచ్చినప్పుడు సీతాదేవి నుండి విడిపోవాల్సి వచ్చింది అని ఎన్నో రకరకాల వివరణలు ఉన్నాయి. మొత్తానికి ఈ తులసీదేవి యొక్క పాతివ్రత్యము, ఆమె యొక్క వ్రత మహిమకు అందుకే విష్ణు ఏమైనా వరం ఇస్తారంటే, ఈ తులసి లేకుండా ఆయన ఏ యొక్క నివేదనను కూడా ఆయన స్వీకరించడం అనమాట. అంటే ఈ 3 రకాల వృత్తాంతాలు మనకు శాస్త్రాల్లో చెప్పుకుంటాయి.
ఎందుకు ఇలా భేదం ఉందంటే ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క విధంగా జరుగుతుంది. అంటే బ్రహ్మ యొక్క ఒక్కొక్క రోజులో ఒక్కొక్క విధంగా ఇవన్నీ జరుగుతుంటాయి. అందుచేత భగవంతునికి వరం కారణం చేత మరి మరొక వృత్తాంతంలో ఆమె ఏమైపోతుందంటే ఎప్పుడైతే తనను తాను భస్మం చేసుకోవడం వల్ల ఆమె యొక్క బూడిద నుండి వచ్చినటువంటిదే ఈ యొక్క తులసి మొక్కలుగా ఆమె విస్తరిస్తుంది అని చెప్పబడుతుంది. కాబట్టి గోలోకంలో ఏదైతే సాధ్యం కాలేదో అది భూమి మీద ఆమెకు సాధ్యమైంది. అందుకే భగవంతుడు నారాయణుడు ఆయన ఏ యొక్క నివేదనను కూడా తులసి లేకుండా ఆయన స్వీకరించడు. ఎందుకంటే తులసి కృష్ణ ప్రేయసి అని చెప్పుకుంటాం మనం. కాబట్టి తులసి మనం అందుకే మనం జపం చేసేటప్పుడు కూడా తులసి యొక్క సాంగత్యంలో మనం నామాన్ని జపం చేయడం, ప్రతిరోజు కూడా ప్రతి ఇంట్లో కూడా తులసిని మనం సేవించడం, తులసిని సేవించడం వల్ల ప్రతి ఒక్కరు కూడా పవిత్రులు అవుతారు. ఆ విధంగా మనం భగవత్ సేవకి మనం అర్హులం అవుతాం అనమాట. అది తులసి యొక్క మహిమ. ఇది తులసి మహారాణి గురించి చెప్పబడిన విషయాలు. మరి వృందావనంలో మనం చూస్తే తులసి మహారాణికి వృందాకుండము అనేటువంటి ఒక ప్రదేశం ఉంది. ఆ వృందాకుండం దగ్గర మనం చూస్తే ఈ వృందాదేవి యొక్క ఆలయం కూడా ఉంటుంది. బృందావనాన్ని సందర్శించిన వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు. అక్కడ తులసి శాలిగ్రామ వివాహం కూడా చేస్తారు ప్రతి సంవత్సరం కూడా. అలాగే తులసి జలదానం అని జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. వేసవి కాలంలో ఏం చేస్తారంటే ఒక కుండకి రంధ్రం చేసి అందులో ఒక గుడ్డ మొక్క పెట్టి ఒక్కొక్క బిందు వేసవి కాలంలో తులసికి చాటుకు వెళ్ళిపోకుండా నీళ్లు ఎప్పుడు కూడా వచ్చేలా చేస్తారు. అయిపోయిన తర్వాత శాలగ్రామానికి తులసికి వివాహం కూడా చేస్తారనమాట. తులసి శాలగ్రామ వివాహం. వీటి గురించి మనకి పద్మపురాణంలోనూ అలాగే బ్రహ్మవైవర్త పురాణంలోనూ వీటి గురించిన విశేషాలు చెప్పబడ్డాయి. ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నారు? పర్వాలేదు చెప్పండి. అజామిలోపాఖ్యానం. వాస్తవానికి కార్తీక మాసంలో చాలామంది కార్తీక పురాణం చదువుతారు, పారాయణ చేస్తారు. కార్తీక మాసంలో తప్పనిసరిగా పారాయణం చేయాల్సినటువంటి ఘట్టం ఏదైనా ఉందా అంటే అది అజామిలోపాఖ్యానం అనమాట. చాలా చాలా విశేషమైనటువంటిది, పరమ పవిత్రమైనటువంటిది, పరమ పావనమైనటువంటి వృత్తాంతం ఇది అజామిలోపాఖ్యానం. దీన్ని కూడా సంపూర్ణంగా ఆస్వాదించాలంటే మళ్ళీ మీరు భాగవతం చదవాల్సిందే. భాగవతం 6వ స్కందం. ఏమైనప్పటికీ అజామిలుడు ఒక గొప్ప బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వాడు. అజామిలుడి యొక్క తండ్రి ప్రతిరోజు కూడా అగ్నిహోత్రం చేస్తూ ఉంటారు గృహంలో. మరి ప్రతిరోజు అగ్నిహోత్రం చేయాలంటే దానికి సమిధలు, పుష్పాలు, ఫలాలు ఇవన్నీ కూడా అవసరం. ఒకనాడు తండ్రి ఏముంటాడంటే అజామిల మరి యజ్ఞం కోసం కావలసినటువంటి సమిధలు, ఫలాలు అలాగే పత్రాలు, పుష్పాలు ఇవన్నింటినీ సేకరించుకురమ్మని చెప్పంటే అజామిలుడు వచ్చి వాటన్నిటినీ సేకరించి తిరిగి ఇంటికి వెళ్ళే మార్గంలో ఒక నీచమైనటువంటి శూద్రుడు ఒక వేశ్యని కౌగలించుకుని ఉండడం చూస్తాడనమాట. వారిద్దరు కూడా మద్యాన్ని సేవించి పూర్తిగా మత్తెక్కి ఉంటారు. ఆ శూద్రుడు, ఆ యొక్క వేశ్య, వారిద్దరూ ఏ విధమైనటువంటి లజ్జ అంటే సిగ్గు లేకుండా వాళ్ళు నవ్వుతూ, కేరింతలు కొడుతూ, పాటలు పాడుకుంటూ వారు నగ్నంగా ఒకరినొకరు వాటేసుకుని ఉండడం ఎవరు చూస్తారంటే ఈ అజామిలుడు చూస్తాడనమాట. అజామిలుడు చూసి వెంటనే అతని యొక్క బుద్ధి విచలితం అవుతుందన్నమాట. అతడు ఎంతగా తనను తాను నిగ్రహించుకోవాలని ప్రయత్నించినా సరే అతడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ దృశ్యాన్ని చూసి అతడు ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ వెళ్ళిన తర్వాత దాని గురించే ధ్యానం చేస్తూ ఉంటాడు అనమాట. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే. ఏ విషయం గురించి అయితే మనం ఎక్కువగా మళ్ళీ ఆలోచిస్తుంటామో దాని పట్ల మనకి ఆసక్తి ఏర్పడుతుంది. కాబట్టి అజామిలుడు తన యొక్క మైండ్లోంచి ఈ ఎపిసోడ్ని డిలీట్ చేయలేకపోతాడు అనమాట. ఎంతగా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడంటే కొన్నాళ్ళకి అజామిలుడు ఎంతగా పతనం అవుతాడంటే తను ఏ వేశ్యనైతే చూశాడో ఆ వేశ్యనే తీసుకొచ్చి తన ఇంట్లో పని మనిషిగా పెట్టుకుంటాడు. చూడండి, పని మనిషిగా పెట్టుకోవడమే కాదు, తన స్వంత భార్య ఎంతో పతివ్రత అయినటువంటి సహధర్మచారిణి అయినటువంటి ఉన్నత కులాల నుంచి వచ్చినటువంటి భార్యని ఇంటిలోంచి పంపేసి ఆ వేశ్యని వివాహం చేసుకుంటాడు. చూడండి, అంటే ఎంత దారుణంగా పతనం అయిపోతాడో చూడండి. ఆ వేశ్యని వివాహం చేసుకుని ఆ వేశ్యని పోషించడం కోసం అతడు దోపిడీలు చేస్తాడు, దొమ్మీలు చేస్తాడు. అతడు చెయ్యనటువంటి పాపకృత్యం ఉండదనమాట. దారిని పోయే వాళ్ళు కొడుతుంటాడు. చూడండి ఎలాంటి వాడు అతడు, సద్బ్రాహ్మణుడైనటువంటి వాడు.
అలాంటి వాడు ఈ వేశ్య యొక్క ప్రభావం వల్ల పూర్తిగా పతనమై మద్యము, మాంసము, జూదము, వ్యభిచారము వీటికి బానిసైపోతాడనమాట. బానిసైపోయి 90 ఏళ్ల వయసులో అతడికి 6 నెలల వయసులో ఉన్న పిల్లవాడు ఒకడు ఉంటాడు. చూడండి, మీరు ఊహించుకోండి. అర్థమైంది కదా. అతడికి అప్పటికే దేహం అంతా కూడా శిథిలమైపోతుంది, పడక మీద పడిపోయి ఉంటాడు అంతే. ఆ సమయంలో అతనికి ఒక 6 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక పిల్లవాడు ఉంటాడు. ఎంతోమంది సంతానానికి అంటాడు ఆ వేశ్య నుండి. చివరి సంతానం ఎవరైతే ఉంటాడో అతడికి ఒక 6 సంవత్సరాల వయసు ఉంటుందన్నమాట. అయితే ఆ పిల్లవాడికి పూర్వ సంస్కారాల కారణంగా నారాయణ అని పేరు పెడతాడన్నమాట చివరి సంతానానికి. ఎవరికైనా మరి ఇంట్లో చిన్నపిల్లలంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. ఈ అజామిలుడు కూడా ఏది తినేటప్పుడైనా, ఏది తాగేటప్పుడైనా నారాయణ ఇలారా నువ్వు కూడా తిను, నారాయణ ఇలారా నువ్వు కూడా తాగు, ప్రతి దానికి కూడా. ఎందుకంటే పిల్లవాడి మీద ఆసక్తితోటి నారాయణ 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 అని పిలుస్తూ ఉంటాడు ప్రతిసారి. మరి ఈ విధంగా అజామిలుడు కాలం వెళ్ళదీస్తూ ఉంటే అతనికి కాలం మూడుతుంది. మరి ఒకనాడు ఈ అజామిలుడు మరి చేసినవన్నీ పాపకృత్యాలే కదా, అందుకని యమభటులు వస్తారు తీసుకెళ్ళడానికి. ఎప్పుడైతే యమభటుల్ని చూస్తాడో, ఆ యమభటుల యొక్క భీకరమైనటువంటి రూపాలను చూస్తాడో అజామిలుడు భయంతో నారాయణ 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 అని చెప్పి అంటాడు అనమాట. వాస్తవానికి ఏ నారాయణుడిని స్మరిస్తున్నాడో ఆ వైకుంఠ నారాయణుడిని కాదు, తన పుత్రుడైనటువంటి నారాయణుడిని పిలుస్తున్నాడు. ఎందుకంటే ప్రతిదానికి అలవాటు అయిపోయింది. నారాయణ చెంబు పట్టరా, నారాయణ చెప్పులు పట్టరా, నారాయణ ఆ గిన్నె పట్టరా. అదేవిధంగా ఈ ఎప్పుడైతే వీళ్ళని చూసాడో వెంటనే పిల్లవాడిని పిలుస్తాడు, నారాయణ 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 ఇలా అంటే నీకు చూపిస్తాను రా ఏముందండి. నారాయణ 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 ఎప్పుడైతే నారాయణ నారాయణ అంటాడో వెంటనే నలుగురు దివ్యమైనటువంటి తేజస్సుతో శోభిల్లేటువంటి దివ్యాభరణాలు ధరించినటువంటి నలుగురు దివ్య పురుషులు ప్రత్యక్షం అవుతారు అక్కడ. చూడండి, నలుగురు దివ్య పురుషులు ప్రత్యక్షం అవుతారు. ఎవరు వాళ్ళు అంటే వాళ్ళు విష్ణుదూతలు అనమాట. ఎందుకు వచ్చారు ఆ విష్ణుదూతలు? ఎందుకంటే ఆయన నారాయణ అనేటువంటి నామాన్ని చెప్పించాడు కాబట్టి. వీళ్ళొచ్చి యమదూతలు వచ్చి అతని శరీరంలోంచి అజామిలుని లాగడానికి ప్రయత్నం చేస్తుంటారు. మరణ సమయంలో మరి ఎంత బాధ తీవ్రంగా ఉంటుందంటే శాస్త్రాలు చెప్తున్నాయి, 60,000 తేళ్లు ఒక్కసారిగా కుడితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలుగుతుందట ఈ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు. ఎవరికి ఆధ్యాత్మిక చింతనం లేని వాళ్ళకి, ఎవరైతే నేనే ఈ శరీరం అనుకునే వాళ్ళకి ఈ శరీరాన్ని విడిచిపెట్టడం అంత బాధాకరం. అందుకే మరణించే సమయంలో మలమూత్రాలు విసర్జిస్తారు చాలామంది. అందుకే చాలామంది డాక్టర్లు కూడా చెప్తుంటారు, ఎవరెవరైతేనట మరణ సమయంలో అదిగో అదిగో ఎవరో వచ్చారని అంటుంటారట వాళ్ళు ఖచ్చితంగా మరణిస్తారట. చూడండి, ఒక కార్డియాలజిస్ట్ ఒక ఆయన నాకు చెప్పాడు. మేము గమనించామంటే చాలామంది మరణ సమయంలో ఎవరైనా చూసి భయపడుతూ అదిగో అదిగో అంటుంటారట. అన్నారంటే వాళ్ళు చచ్చారని చెప్పి అంటాడు. కాబట్టి ఈ విధంగా పట్టుకుని లాగుతూ ఉంటారనమాట. లాగుతూ ఉంటే అప్పుడు భయంతో అతడు ఏం చేస్తాడు, నారాయణ నారాయణ పిలవగానే వెంటనే యమదూతలు వస్తారు. అవి ఎవరు? విష్ణుదూతలు వస్తారు. ఆ విష్ణుదూతలు వచ్చి వెంటనే వాళ్ళ ఖడ్గాలు తీసి ఆపండి ఆపండి అని చెప్పి ఆపుతారనమాట. ఏమిటిది? ఈ యమభటులకి వాళ్ళ జీవితంలో ఇదే మొదటి అనుభవం. ఏనాడు కూడా ఎక్కడా వాళ్ళని ఆపినవాడు ఎవడు లేడు అసలు. యమభటుల్ని ఎక్కడికి వెళ్ళినా విజయవంతంగా ప్రతి జీవుని లాక్కుపోతుంటారు. ఈసారి వీళ్ళెవరు నలుగురు దివ్య పురుషులు వచ్చి మనల్ని ఆపారని చెప్పి వాళ్ళు అసలు మీరు ఎవరో ఏమిటో చెప్పండి, అసలు ఎందుకు మమ్మల్ని ఇలా అడ్డగిస్తున్నారు ఏమిటి అని చెప్పి అంటే వాళ్ళు చెప్తారు, ఈ అజామిలుడు మరణ సమయంలో నారాయణుడి యొక్క నామాన్ని పలికాడు కాబట్టి అతడు పూర్తిగా పవిత్రుడైపోయాడు, అందుకే మేము వచ్చాము అని చెప్పంటారు. అప్పుడు వెంటనే ఈ విష్ణు భట్టులు అడుగుతారనమాట, ఏ పాపం చేయనటువంటి అజామిలుడిని మీరు ఎలా తీసుకెళ్తారు? వాళ్ళు ఇదేంటి అజామిలుడా, వీడు పాపం చేయలేదా? వీడి పాపం చేయకపోవడం ఏమిటి? వీడు చెయ్యని పాపం లేదు, మద్యం తాగాడు, మాంసం తిన్నాడు, జోదం ఆడాడు, వ్యభిచారం చేశాడు, ఒక వేశ్యని భారీగా చేసుకున్నాడు, వీడు దొమ్మి చేశాడు, దోపిడీ చేశాడు, అలాంటిది వీడు ఏం పాపం చేయలేదు అంటారేమిటి మీరు అంటే ఏ పాపం చేయలేదు ఎందుకంటే నారాయణ అన్నాడు కాబట్టి. వాళ్ళకి మొత్తం అసలు ఏం అర్థం కాదనమాట. చూడండి, అప్పుడు మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య సంవాదం జరుగుతుంది. సంవాదం జరిగితే మొత్తానికి యమభటులు ఈ అజామిలుని వదిలేసి వెళ్ళిపోతారు. వెంటనే ఈ అజామిలుడు ఏదో వాళ్ళు వెళ్ళిపోగానే వీళ్ళిద్దరు సంవాదం వింటూ ఉంటాడనమాట. చూడండి, మంచం మీద పడుకొని ఒకసారి మనం చూస్తుంటాం, పేషెంట్ని మంచం మీద పడుకోబెట్టి అటు ఇటు నర్సులు డాక్టర్లు నుంచొని వీడికి ఏ ఆపరేషన్ చేయాలి లేకపోతే ఏ ఇంజెక్షన్ చేయాలని మాట్లాడుకుంటే మధ్యలో పేషెంట్ చూస్తుంటాడు కదా. అలాగే అజామిలుడు అటేమో యమభటులు ఇటేమో విష్ణుదూతలు మాట్లాడుకుంటూ ఉండడం చూస్తాడు. మొత్తానికి విష్ణుదూతలు దాటికి యమదూతలు వెళ్ళిపోతారు.
వెళ్ళిపోగానే ఏదో మాట్లాడదామని ప్రయత్నించేటప్పుడు వీళ్ళు కూడా మాయమైపోతారు అక్కడి నుంచి. అప్పుడు అజామిలుడికి గుర్తొస్తుంది, అమ్మో ఆ, మొత్తానికి నేను చూసింది విష్ణు భటులను అన్నమాట. నేను ఎంత పాపిష్టివాడిని నేను, అయినా కూడా నేను నారాయణ అనేటువంటి నామాన్ని పలకడం వల్ల ఇలా జరిగింది అని చెప్పి అతడు బుద్ధి తెచ్చుకుని ఆ, మరి ఇలా ఎందుకు జరిగిందంటే అక్కడ వివరిస్తారు. ఎందుకని అంటే ఎలాంటి పాప కార్యాలు చేసినా మనిషి అంత్యకాలంలో నారాయణ అంటే పాపాలన్నీ పోతాయా, ఇది అందరికీ వచ్చే ప్రశ్న. ఏమంటే జీవితాంతం పాపాలు చేసేసి చివరిలో నారాయణ అంటే అయిపోతుందా అండి? మరి అజామిలుడు ఎలా అలగైనాడు గారు నారాయణ అంటే అక్కడ కారణం అతడు బాల్యంలో మంచి జీవితాన్ని గడిపాడు కాబట్టి. బాల్యంలో అజామిలుడు సద్బ్రాహ్మణుడై ఉండి అతడు విష్ణువుకి ఎంతో సేవ చేశాడు కాబట్టి అతడు విష్ణువుని మర్చిపోయినా విష్ణువు అతన్ని మర్చిపోలేదు. అది విశేషం. చూడండి, అందుకే మన జీవితంలో మనం చేసినటువంటి భగవత్ సేవ ఏదైతే ఉందో అది మనం మర్చిపోయి మనం దారుణంగా దిగజారిపోయినా సరే విష్ణువు ఎప్పుడు మర్చిపోడు అనమాట. కాబట్టి అజామిలుడు బాల్యంలో యవ్వనంలో ఉన్నప్పుడు చేసినటువంటి భగవత్ సేవ ఏదైతే ఉందో దాన్ని గుర్తు పెట్టుకుని నారాయణుడు అజామిలుడు తనను మర్చిపోయినా మరణ సమయంలో మొత్తానికి అతనికి ఆ బుద్ధినిచ్చాడు. నీ చివరి పుత్రుడికి నారాయణ అనే పేరు పెట్టుకోమని. ఎవరిచ్చారు ఆ బుద్ధి? ఎవరిచ్చారు? నారాయణుడే ఇచ్చాడు. అర్థమవుతుంది కదా. ఒకవేళ మన జీవితాంతం పాపం చేసి చివరిలో నారాయణ అని అందాం అనుకున్నా అది మన వల్ల అవ్వదండి. ఒకవేళ ఎవరైనా అనగలిగారు అంటే వాళ్ళు ఖచ్చితంగా పూర్వం ఏదో పుణ్యకార్యం చేసి ఉన్న వాళ్ళే అనగలరు. మనకు ఒక వృత్తాంతం చెప్తారు, ఎవరో చనిపోతున్నటువంటి వ్యక్తి చేత నారాయణుడిని స్మరించేలా చేద్దాం, కనీసం జీవిత చర్మాంకులైన వీడు జీవితాంతం పాప పనులు చేశాడు, కనీసం ఇప్పుడైనా వీడిని నారాయణ అని అనిపిద్దామని చెప్పి వాళ్ళు ఏం చేశారట, వాడి దగ్గరికి ఒక నార తీసుకొచ్చారట. నార తీసుకొచ్చి చూపించారట. ఒరే నారాను అంటే వాడు పీచు అన్నాడట. వాడు పాపిష్టివాడు కాబట్టి ఎప్పుడు భగవత్ సేవ చేయలేదు కాబట్టి నారాయణ అనలేరు. చాలా మంది అనుకుంటారు అది ఇదేదో బాగుంది, జీవితాంతం పాపం చేద్దాం చివరిలో నారాయణ అందాం. కుదరదు. కృష్ణుడు భగవద్గీత చెప్తున్నాడు, అంత్యకాలేచ మామేవ స్మరణ ముక్త్వా కలేవరం. అంత్యకాలంలో కూడా అని చెప్పి అంటాడు. అంటే జీవితాంతం మనం భగవత్ సేవ చేయాలి. కానీ ఒకవేళ మనం భగవత్ సేవ కొంతకాలం చేసి మనం పతనం అయిపోయినా భగవంతుడు దానిని మర్చిపోడు. ఇది వృత్తాంతంలో మనం చూడొచ్చు. కాబట్టి ఆ విధంగా యమభటుల్ని తరిమి కొడితే వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. అజామిలుడికి మొత్తానికి జ్ఞానోదయం అవుతుంది. నేను పాడు పని చేశాను నేను అని చెప్పి అతడికి రెండో జన్మ అనమాట. చూడండి, ఇక అంతే అని చెప్పి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హరిద్వారం వెళ్ళిపోతాడు అజామిలుడు. హరిద్వారం వెళ్ళిపోయి అక్కడ ఒక ఆలయంలో ఇంకా సేవ చేసుకుంటూ చాలా శుద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతాడనమాట. జీవితాన్ని గడిపి ఇంకా జీవిత చరమాంకంలో ఎప్పుడైతే పరిపూర్ణత సాధిస్తాడో, అతని హృదయం అంతా కూడా పవిత్రం అవుతుందో, అప్పుడు మళ్ళీ తన మరణ సమయంలో వచ్చిన విష్ణుదూతలే ఈసారి ఏం చేస్తారంటే పుష్పక విమానం వేసుకొని వస్తారు ఎవరిని అజామిలుడిని తీసుకెళ్ళడానికి. ఓహో, వీళ్ళు నా మరణ సమయంలో వచ్చిన వాళ్ళు వీళ్ళే అని చెప్పి. ఈ మధ్యలో యమభటులు వెళ్ళి యమరాజు దగ్గరికి వెళతారు కోపంగా. వెళ్ళి, ఏమండి మీరు చెప్పిన పనే చేస్తున్నాం మేము, కానీ మొదటిసారి మమ్మల్ని ఎవరు అడ్డగించారు? అసలు ఈ సృష్టిలో ధర్మాన్ని నియంత్రించే వాళ్ళు ఎంతమంది ఉన్నారని మాకు చెప్పండి. ఇప్పటివరకు మీరే పరమ నియామకుడు అనుకున్నాం మేము, కానీ ఇవాళ మేము ఇంకొకళ్ళ చేతిలో ఓడిపోయాం. అంటే దీన్ని బట్టి మీకంటే శక్తివంతులు ఎవరు ఉన్నారని మాకు అర్థమైంది అని చెప్పి అంటారు. మాకు చెప్పాల్సిందే, మాకు ఇలా ఎందుకు జరిగింది? అప్పుడు యమధర్మరాజు చెప్తాడనమాట, నాయన ధర్మం అంటే ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. చూడండి, ధర్మం అంటే సాక్షాత్తుగా విష్ణువు చెప్పినదే ధర్మం. అంటే మీరు అనుకుంటున్నారు ఈ విశ్వంలో పరమనియామకుని నేనే అని, కానీ అది వాస్తవం కాదు. పరమనియామకుడు నారాయణుడు. నారాయణుని యొక్క అనుజ్ఞలోనే మేమందరం కూడా నడుస్తున్నాం. 12 మంది మహాజనమైనటువంటి మేమందరం కూడా ఎవరైతే శివుడు, బ్రహ్మదేవుడు, అలాగే మనువు, సుఖదేవ గోస్వామి, వ్యాసదేవుడు, నారదుడు, కపిలుడు, బలి మహారాజు, ప్రహ్లాదుడు, చూడండి వీళ్ళంతా కూడా మహాజనులు అన్నమాట. కాబట్టి ఆయన చెప్తాడు, ఏమంటాడంటే ధర్మస్య తత్వం నిహితం గుహాయ మహాజనో ఏన గతస్స పంతాహ. అప్పుడు ఆ అధ్యాయంలో ఈ హరి యొక్క నామ వైభవాన్ని వివరిస్తాడనమాట. చూడండి, అది అందరూ కూడా చదివి తీరాల్సినటువంటిది. భాగవతం 6వ స్కందంలో అసలు హరినామం యొక్క వైభవం ఏమిటి? హరినామాన్ని కావాలని పలకకపోయినా, హేళన కోసం పలికిన, సంగీత వినోదం కోసం పలికిన, తెలియకుండా పలికిన హరినామం పలకడం వల్ల వచ్చేటువంటి లాభం ఏమిటనేది ఇక్కడ వివరిస్తాడు. కాబట్టి యమధర్మరాజు చెప్తాడు,
భటులారా నేను చెప్తున్నాను వినండి, హరి యొక్క నామాన్ని పలికిన వాడిని ఎప్పుడు కూడా నా దగ్గర తీసుకురావద్దు. ఎవడైతే హరి యొక్క నామాన్ని పలకడో అలాంటి వాడు నా దగ్గర తీసుకురండి అని చెప్పంటాడు. ఆ అధ్యాయంలో యముడు తన భటులకు చెప్తాడు, ఎవరెవరిని మీరు నా దగ్గర తీసుకురావాలి, ఎవరెవరిని తీసుకురాకూడదు. చాలా గొప్ప అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం అన్నమాట. కాబట్టి అజామిలోపాఖ్యానం అనేది కార్తీక మాసంలో అందరూ కూడా చదవాల్సినటువంటిది. కార్తీక మాసంలో కదా ఎల్లప్పుడూ చదవాల్సినటువంటిది. ఇలా భాగవతం అంతా కూడా అనేకమైనటువంటి అమృత తుల్యమైనటువంటి ఘట్టాలతో నిండిపోయింది. మరి భాగవతం ఎంత అమృతం కాకపోతే పరీక్షిత్ మహారాజు 7 రాత్రులు 7 పగళ్ళు నిద్రాహారాలు లేకుండా కనీసం నీళ్లు కూడా తాగకుండా 7 రాత్రులు పగళ్ళు విన్నాడంటే మీరు అర్థం చేసుకోండి భాగవతం ఎలాంటిదో. మీకు అర్థమవుతుంది కదా. కాబట్టి అది తెలియాలంటే మీరు కూడా భాగవతం చదవాల్సిందే. మరి మీరు ఎంతమంది దగ్గర ఉంది భాగవతం? పూర్తిగా 18 స్కందాలు ఉన్నాయా మీ దగ్గర? మరి లేని వారు తీసుకోండి వెంటనే. మరి ఇక్కడ స్థానికంగా మందిరం ఉంది, అక్కడ తీసుకోండి. లేదా మమ్మల్ని సంప్రదించిన మేము కూడా మీకు భాగవతం ఇవ్వగలం. మరి భాగవతం అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా భాగవతంలో ఉన్నటువంటి పరమాద్భుతమైనటువంటి విషయాలు. ప్రతి వ్యాఖ్యానానికి కూడా ఒక ఫలశ్రుతి చెప్పబడింది. మరి మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి అన్ని సమస్యలకి కూడా పరిష్కారం. హరినామ సంకీర్తనమే కలియుగ యుగధర్మం. హరినామ శ్రవణమే మరి సర్వ దుఃఖ వినాశనం అన్నమాట. దయచేసి అందుకే మేము అందరినీ వేడుకునేది ఏమిటంటే అందరూ కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే అనేటువంటి మహామంత్రాన్ని ప్రతిరోజు కూడా జపించండి. అలాగే మరి భగవద్గీత, భాగవతం ఇత్యాది గ్రంథాలను చదవండి. మరి విలువైనటువంటి మానవ జన్మని విజయవంతం చేసుకోండి. మరి కొన్ని ప్రశ్నలు తీసుకుందామా లేదా ముగిద్దామా? ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు అడగచ్చు అమ్మా. ఈ ఘట్టం వాస్తవానికి భాగవతంలో వస్తుంది. ఇది కూడా భాగవతంలో వచ్చింది. భాగవతంలో ఒక పెద్ద మీటింగ్ జరుగుతుందనమాట. ఆ మీటింగ్లో ఋషులందరూ ఇదే ఇష్యూ అనమాట. త్రిమూర్తుల్లో ఎవరు గొప్పవాళ్ళు తేల్చుకోవాలని ఒక పెద్ద సమావేశం పెట్టుకొని వాళ్ళు ఏం చేశారంటే భృగు మహర్షిని నియమించారనమాట. వెళ్ళి తెలుసుకునిరా అని చెప్పి. వెళ్ళి తెలుసుకునిరామని చెప్తే భృగు మహర్షి వెళతాడు, బ్రహ్మలోకానికి వెళతాడు. బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ పద్మాసురుడైనటువంటి బ్రహ్మను చూసి ప్రణామం చేయడం అనమాట. మనసులోనే అపరాధం చేస్తాడు. వెంటనే బ్రహ్మదేవుడు తిడతాడు అనమాట. చూడండి, అప్పుడు వెంటనే అర్థమవుతుంది భగవంతుడైతే ఈ విధంగా కోపానికి గురికాడు కదా అని చెప్పి. అంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మానసిక అపరాధం చేస్తాడు. శివుడి దగ్గరికి వెళ్ళి మాటతో అపరాధం చేస్తాడు, తిడతాడు అన్నమాట శివుడిని. శివుడు కూడా ఇది చేస్తాడు. విష్ణువు దగ్గరికి వెళ్ళి దేహంతో అపరాధం చేస్తాడు. వెళ్ళి విష్ణువు శయనిస్తుంటే వెళ్ళి హృదయం మీద తంతాడు. వెంటనే విష్ణువు ఏం చేస్తాడంటే కోపగించుకోవడం పక్కన పెట్టేసి, అయ్యయ్యో భృగుముని, మీ యొక్క కాలు ఎంతో కోమలమైనటువంటిది, మీ పాదం, నా హృదయం ఏమో ఇది పాషాణం లాంటిది, మీరు పాషాణం లాంటి నా హృదయాన్ని తనడం వల్ల మీ పాదానికి ఏమి దెబ్బ తగలలేదు కదా అని చెప్పి పాదం పట్టుకుని సంవాహనం చేస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు భృగు మహర్షికి అర్థమవుతుంది త్రిమూర్తుల్లో విష్ణువు గొప్పవాడు అని చెప్పి. అదే విషయాన్ని తిరిగి వచ్చి చెప్తాడు. అప్పుడు వాళ్ళందరికీ అర్థమవుతుంది. హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికి? భాగవతంలో ఉంది ఈ వృత్తాంతం. వీళ్ళిద్దరు బ్రహ్మ విష్ణుమూర్తి ఇద్దరు కలిసి కూడా నేను గొప్ప అని అనుకునే దాంట్లో ఆది అంతం లేని వాళ్ళు శివుడు. అందులో ఆ ఘట్టంలో శివుడు ఆ విధంగా. మరి శివుడు ఎవరు అంటే స్వయంగా మళ్ళీ విష్ణువు యొక్క విస్తరణ. క్షీరం దధి యథా వికార యోగా బ్రహ్మ సమితిలో మళ్ళీ చెప్పబడింది. పాలు నుండే పెరుగు తయారవుతుంది. అంటే విష్ణువే శివునిగా విస్తరిస్తాడు. కానీ ఒకసారి పెరుగుగా తయారైన తర్వాత 2 పాలే, కానీ పెరుగు చేసే పని, అంటే పాలు చేసే పని పెరుగు చేయలేదు. కానీ పాలు మళ్ళీ పెరుగుగా మారగలరు. కాబట్టి శివుడికి విష్ణువుకి తేడా ఏమిటంటే విష్ణువు యొక్క విస్తరణే శివుడు. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి కారణం కోసం, ఈ భౌతిక శక్తితో వ్యవహరించడం కోసం విష్ణువే శివునిగా విస్తరిస్తాడు. ఆ విధంగా వారిద్దరి మధ్య భేదం, కానీ వాళ్ళు చేసేటువంటి కార్యాల్లో మాత్రం భేదం ఉంది. హరే కృష్ణ. ఇంకా వేరే ఎవరికైనా ఉన్నాయా కృష్ణ? అంటే ఇంకెవరికన్నా అవకాశం ఇద్దాం మళ్ళీ, వాళ్ళు కూడా. ఇంకెవరికైనా ఉన్నాయా చెప్పండి ప్రశ్న. ఎవరు అడగకపోతే మళ్ళీ మీ నుంచే తీసుకుంటాను ప్రశ్న.
సరే చెప్పండి మీ ప్రశ్న. గజాసురుడు ముసలికి ఇద్దరికి గజేంద్రుడు. గజేంద్రుడికి ఇద్దరు వైరం వచ్చింది కదా, ఆ, అతను కాలు పట్టినలాగే విష్ణుమూర్తిని ఉమ్, విష్ణుమూర్తి ఎక్కించాడు. అవును. ఈ ఈశ్వరుడు ఉమ్, వినాయకుడి తలకాయ ఎవరిది? గజాసురుడిని పెట్టాడు. ఉమ్, అతను ఎవరు? ఉమ్. ఆ ముని ఎవరు? అంటే ఈరోజు చర్చించిన విషయాల్లో అయితే ప్రశ్న వేయండి, లేదంటే దీనికి అవధులు ఉండవు, ఎక్కడి నుంచైనా ప్రశ్న వేయచ్చు. ఇంకొకళ్ళు ఎక్కడో వేరే పురాణం నుంచి అడుగుతారు. అది మనం అన్నీ తెలుసు కదా. లేదు లేదు, నేను సర్వజ్ఞుడిని కాదు, సర్వజ్ఞుడు ఆ కృష్ణుడు, మేము వారి యొక్క సేవకులం. ఆయన సేవకులు కనుకనే మీకు తెలుసు. ఈ మాత్రం కూడా మాకు తెలియదు. ఏమీ తెలియనాడు మేము భర్త అయినా తెలిసినాడు. చూడండి, వినాయకుడు యొక్క వృత్తాంతం గురించి మళ్ళీ అనేక పురాణాల్లో అనేక రకాలుగా చెప్పబడ్డాయి. వినాయకుడు అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందనేది కూడా మనకి చెప్పారు శాస్త్రాల్లో. అంటే శరీరం నుండి పుట్టనివాడు అని ఒక అర్థం ఉంది. వినాయకుడు అంటే శరీరం నుండి పుట్టలేదు ఆయన. అలాగే గజాననుడు అని చెప్పన్నారంటే గజం యొక్క శిరస్సుని ధరించినటువంటి వాడు. ఈ గజం యొక్క శిరస్సు ఎవరిది అంటే అసురులది అని చెప్పి కొన్ని పురాణాల్లో, లేకపోతే కొన్ని పురాణాల్లో వేరే విధంగా ఇలా అనేక రకాలుగా చెప్పబడింది. అసురుడిదని చెప్పబడింది కొన్ని పురాణాల్లో. ఇది ఎందుకు తేడాలు వస్తాయంటే బ్రహ్మ యొక్క ఒక్కొక్క రోజులో ఈ లీలలు ఒక్కొక్క రకంగా జరుగుతుంటాయి. అంటే ఉదాహరణకి చిన్న విషయం చెప్తాను. ఏమంటారమ్మా? వినాయకుని అంతా విజ్ఞానం కలిగినటువంటి వాడు, తెలిసిన వాడు, అన్ని కూడా అన్ని ఏ విఘ్నాలకు కూడా ఏ విధిగా మనల్ని రక్షణ చేస్తుంటాడు. కానీ ఆయన గొప్ప తెలియగలరు. పంచమ వేదం రాసింది ఎవరు? చెప్పింది ఎవరు? రాసింది ఎవరు? వ్యాసుడు చెప్పాడు, వినాయకుడు రాశాడు. విఘ్నేశ్వరుడు ఎందుకు రాయాలి? ఎంతమంది లేరు రాయాలంటే వ్యాసుడు దొరకల ఎవరు? వినాయకుడు కూర్చోబెట్టి రాశాడు పంచమ. చూడండి, వినాయకుడు భౌతికమైనటువంటి విఘ్నాలను తొలగించగలడు. బ్రహ్మ సంహితలో మనకి ఏం చెప్పబడిందంటే వినాయకుడికి భౌతికమైనటువంటి విఘ్నములను తొలగించే శక్తి ఎందుకు వచ్చిందంటే ఆయన శిరస్సుపై నృసింహస్వామి యొక్క పాదపద్మములు ఉన్నాయి కాబట్టి అని శాస్త్రాలు చెప్తారు. మీకు అర్థమవుతుంది కదా. కాబట్టి భక్తి విఘ్న వినాశకుడు నృసింహస్వామి అయితే ఆ భక్తి విఘ్న వినాశకుడైన నృసింహుని పాదపద్మములను తన శిరస్సుపై ధరించడం వలన భౌతికమైన విఘ్నములను వినాయకుడు తొలగించగలడు అని శాస్త్రాలు చెప్తున్నారు. ఇది శాస్త్రం చెప్పినటువంటి విషయం. కాబట్టి మీరు చెప్పినట్టుగా వినాయకుడు భౌతికమైన విఘ్నాలను తొలగించగలడు. కానీ ఆ విఘ్నములను తొలగించే శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే మళ్ళీ నారాయణుడి నుంచే వచ్చింది. అది శాస్త్రాలు చెప్పే విషయం. ఇంకేమన్నా ఉన్నాయి? ఎవరికైనా ప్రశ్న? హరే కృష్ణ. అందరూ చెప్పండి గట్టిగా, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.